శత్రువులు శాశ్వత మిత్రులు ఉండడానికి నిదర్శనం సతీష్ కుమార్ రెడ్డి గారు. వేంపల్లెలో టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ నేపథ్యంలో పార్టీతో విభేదించి ఒక్కసారిగా ఆయన పార్టీని వీడి వైసీపీలో చేరిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఆయనే ఒక టార్గెట్గా మారాడు. టీడీపీ నేతల విమర్శలు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అటు జగన్ మరికొద్ది రోజుల్లో జైలుకు వెళ్తానటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏదైతే లిక్కర్ స్కామ్ పైన కూడా పెద్ద ఎత్తున దుమారం వేస్తుంది. అసలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం వెళ్తుందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుంటే జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు సతీష్ రెడ్డి గారు ఆయన తెలుసుకుంటారు. అన్న, ముందుగా మీకు నమస్కారం. అన్న, ఎందుకు సతీష్ కుమార్ రెడ్డి టార్గెట్ అయ్యారు జిల్లాలో ఉన్న నేతలకు? ఉన్నటువంటి సమస్యలు సూటిగా స్పష్టంగా ఈ రోజునటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఏ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారు, ఏ రకంగా ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయంలో ప్రజల పక్షాన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా సూటిగా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. బహుశా వాళ్ళకి అది నచ్చలేదేమో, మన మీద టార్గెట్ చేస్తే భయపడతారో, భయపడించుకోను, లేకుండా ఉంటే ఏదో ఒక రకంగా ఈ యొక్క గొంతును నొక్కాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు వాళ్ళకు. అంటే భయపడిస్తే భయపడే వ్యక్తి కాదు కదా సతీష్ రెడ్డి. ఓనాటి కాలంలోనే రాజశేఖర రెడ్డితో విభేదించినటువంటి వ్యక్తి. అది వాళ్ళకు స్పష్టంగా అర్థమై ఉండాలి. ఎందుకంటే 25 సంవత్సరాలు నేను వాళ్ళ దగ్గర ఉన్నా. 25 సంవత్సరాలకు ఎంత కష్టకాలంలో ఏ రకంగా ఎంత మనోధైర్యంతో ఎదుర్కొన్నానో వాళ్ళకి తెలుసు స్పష్టంగా. అయినా కూడా వాళ్ళు ఈ రకంగా మాట్లాడడము నాకు కూడా అర్థం కావడంలే. ఇప్పుడు రాజకీయం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో నుంచి నాకున్నటువంటి కొన్ని విభేదాల వల్ల బయటకు వచ్చిన. బయటకు వచ్చేటప్పుడు ఇతర పార్టీ వాళ్ళ మాదిరి, ఇతర నాయకుల మాదిరి నేను తప్పు చేసేటువంటి ఒక దోషిగా బయటికి రాలా. నాకు సంబంధించి 25 సంవత్సరాల పొడుగున నాకున్నటువంటి అసోసియేషన్స్, నాకున్నటువంటి సహచరులు, నాకున్నటువంటి మిత్రులు, నా పార్టీ కార్యక్రమాల్లో, తెలుగుదేశం పార్టీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరిని నా ఇంటికి పిలిచిన తర్వాత వాళ్ళకందరికీ నాకు జరిగినటువంటి ఇబ్బందులు, లేకుంటే నా అవమానాలు, నా పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఆమోదించినా లేదా పక్కన పెట్టు, కానీ ఎవడే కానీ నేను అడిగినా, నేను ఇటువంటి పరిస్థితులు నేను పోతున్నా దానికోసం అంటే ఎవరు కూడా సమాధానం లేదనమాట. కరెక్టే కదా మనం చెప్పింది అని చెప్పి ఎవరు కూడా దాన్ని ప్రతిఘటించలే. ఇంక్లూడింగ్ ఈరోజు మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవికి అన్ని ప్రశ్నలు తెలుసు, రామ్ గోపాల్కి అన్నీ తెలుసు, శ్రీనివాసరెడ్డికి, వాసుకు అన్నీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రోజు ఆ 4.5 సంవత్సరం పొడుగునా నేను ఎందుకు పోయినా, నేను తప్పు చేసిన మాట ఎవరు మాట్లాడలే. కానీ ఈరోజు నేను గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే వాళ్ళని విమర్శిస్తున్నానో, ఈరోజు కూర్చొని ఎప్పుడో ఆ 4 సంవత్సరాల కింద నేను రిజైన్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను పార్టీ విడిచిపోయేటప్పుడు రవి కూడా నేను చెప్పిన ఏ కారణాల చేత పోతున్నా, ఎందుకు పోతున్నాను, ఇదేమేదో దాపరికమో లేకుండా అంటే ఇతరుల మాదిరి ఏదో ఒక స్వార్థం కోసం, ఒక లాభం కోసం నేను బయటికి పోలే. చాలామంది పార్టీ మారేటప్పుడు ఒక చిన్న అవకాశం కోసమో, లేకుంటే ఇబ్బంది పడతామనో, లేకుంటే ఏదో ఒక స్వార్థం కోసం పోతాను. నేను స్వార్థం కోసం పోలే, ఆత్మగౌరవం కోసం పోయినా. నా ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు, నాకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు అందరికీ వివరించినప్పుడు ఎవరు కూడా దానికి సమాధానం కూడా లేదు. కొన్ని సమాధానాలు నేను వాసు వచ్చి నా దగ్గరికి అడిగినాడు, నువ్వు ఎందుకు సార్ నీతో మాట్లాడమన్నాడని. వాసు నువ్వు మాట్లాడు, సార్తో నేను మాట్లాడడం వద్దు, ఏదో ఈ 4 క్వశ్చన్స్ ఇస్తున్నా, ఇవి నా ప్రాబ్లమ్స్, నువ్వు ఆయనతో మాట్లాడిన తర్వాత నువ్వు సాటిస్ఫై అయితే నాకు వచ్చి చెప్పు చాలన్నా, మళ్ళీ నేను ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కూడా నీతో పాటు వస్తానని చెప్పిన. దాని తర్వాత చాలామంది మా పార్టీ కార్యకర్తలు, అంటే 25 సంవత్సరాల పొడుగునా నాకున్నప్పుడు చాలామంది నాకున్నటువంటి అసోసియేషన్తో, మా ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశంలో ఉండరు, వాళ్ళంతా వచ్చి లేదన్నా మేము మాట్లాడుతామంటే పరిస్థితులు ఇవి,
ఈ విషయాల్లో నాకు నా ఆత్మగౌరవం నాకు కొంచెం దెబ్బతిన్నట్టు అనిపించింది. మీరు దానికి సరైనటువంటి సమాధానం ఇస్తే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అని చెప్పిన. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రాలే. బట్ ఈరోజు వాళ్ళందరూ పార్టీ వదిలిపెట్టి రాలేకుండా పార్టీలో ఉండారు. వాళ్ళకు కూడా తెలుసు ఏ రోజు ఎవరు నేను పార్టీ విడిచిపెట్టేటప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తప్పు చేస్తానని ఎవరు మాట్లాడలే. కానీ ఈరోజు మాట్లాడుతుంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిళ్ళు. ఆ తర్వాత ఇంకోటి అన్నిటికంటే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను స్టేట్మెంట్ ఎప్పటి నుంచి ఇస్తున్నా? చాలా కాలం నుంచి ఇస్తున్నా. మరి ఎప్పటి నుంచి మాట్లాడుతుంటారు? ఇటీవల కాలం నుంచి. ఇటీవల కాలం అంటే 2-3 రోజుల నుంచి, అంతే కదా? ఈ 2-3 రోజుల్లో ఏమొచ్చింది వాళ్ళకు? నేను నా విమర్శలు కొన్ని సూటిగా ఘాటుగా పోతూ ఉంటాయి. పైన ఉండేటువంటి వాళ్ళకు చేయలేదు, కింద ఎవరు మాట్లాడడం లేదు కాబట్టి వాళ్ళ పైనుంచి ప్రెజర్ పెడతాండరు. ఇప్పుడు వీళ్ళ నోటితో వీళ్ళు చేసేటువంటి విమర్శలు అయితే నేను కూడా అర్థం చేసుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. వీళ్ళకి స్పష్టంగా తెలిసి నా తప్పు లేదని. కానీ పైనుంచి వచ్చినప్పుడు వీళ్ళకు ఉండేటువంటి పరిస్థితి లేనిది, అధికారం ఉంది, ఇంకా 3 సంవత్సరాల 7 నెలలు 3 సంవత్సరాల 8 నెలల్లో వాళ్ళు ఈ పార్టీ అధికారం లేకుంటుంది. ఎవడి గోల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవడి ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి పదవి మీద ఆశ ఉండొచ్చు, కొంతమందికి 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ఆశ ఉండొచ్చు, కొంతమందికి 4 రోజులు పెత్తనం చేయాలా, పదవుల మీద ఏదో దాని మీద ఆశలు ఉండొచ్చు. దాన్ని నెరవేర్చాలంటే పైన ఉన్నటువంటి వాళ్ళ ఆజ్ఞ పాటించాల్సిందే. దానికోసం చేస్తానంటే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది కదా. జగన్ మెప్పు కోసం మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే జగన్ మెప్పు కోసం మాట్లాడితే ఈరోజు అపోజిషన్లో జగన్ ఏమన్నా మెప్పు నాకేమన్నా కిరీటం పెడతాడు ఇప్పుడు? అండ్ నన్ను ఎప్పుడు చేసినాడు? నన్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏ నెలలో అనౌన్స్ చేశాడు చెప్పు? ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు ఇమీడియట్గా నన్ను అనౌన్స్ చేసినాడు పార్టీ జనరల్ సెక్రటరీగా. ఇంకా నాకు కొత్తగా మెప్పించేది ఏముంది? నేను అయిన తర్వాత కదా నేను మాట్లాడేది. ఒకవేళ ఏదన్నా వస్తే కూడా ఇంకా 4 సంవత్సరాల తర్వాత కదా ప్రభుత్వం. ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నా, తరచుగా మీకు జరిగినటువంటి ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నాకు చెప్పారు ఈ విషయం. తరచుగా అవమానాలు జరుగుతున్నాయి, నన్ను ఏదో కొంత బ్లేమ్ చేసి మాట్లాడడం వల్ల నేను పార్టీని వీడాను. పార్టీ గురించి నేను ఇక్కడెక్కడ నేను చర్చించదలుచుకున్నాను. కానీ బట్ నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, పులివెందుల్లో కోవర్ట్లు అంటున్నారు. ఇప్పుడున్నటువంటి టీడీపీ నేతల్లో కోవర్ట్లు కాదా? నేను చెప్పడం కాదు, కోవర్టు పనులు ఎవరు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో ఎవడి వ్యక్తిత్వం అనేది మీరు బహిరంగంగా పోయి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సామాన్య కార్యకర్త నుంచి ఒక లీడర్ వరకు వ్యక్తిగతంగా మీరు తీసుకోండి, అభిప్రాయాలు సేకరించండి. ఎవడు కోట వాళ్ళే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా సంఖ నేను గుద్దుకోవడమో లేకుంటే నా కాళ్ళకి నేను ముక్కొని నేను దేవుడని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 25 సంవత్సరాలుగా నేనున్నా, నేను వాస్తవంగా మంచోన్నా చెడ్డోన్నా, లేకుంటే స్వార్థపరున్నా, లేకుంటే వాళ్ళని పట్టించుకోలేదా, లేకుంటే నేను ఏమైనా పిరికొన్నా, అవన్నీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. నన్ను అడిగితే నేను ఏం చెప్తా? నేను మంచోననే చెప్తా. అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు ప్రత్యేకంగా పోయి విడిగా కూర్చొని అడిగి తెలుసుకోండి అభిప్రాయాలు. మన ఇక్కడ వేములలో మైనింగ్కు సంబంధించి ఇటీవల కాలంలో రామ్ గోపాల్ రెడ్డి ఒక ఫిర్యాదు చేశారు. సో ఈ వ్యవహారం పైన మీరు ఏమంటారు? ఒకరి మీద ఒకరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమైపోయింది, 2-3 వర్గాలుగా తయారైనారు. ఎవరికి వాళ్ళకి ఆదాయాల కోసమో లేకుంటే ఇంకో దానికోసమో పాకులాడుతుండరు. నిజంగా ఎవరికైనా బెనిఫిట్ ఈ ఏరియా ఈ ప్రాంతానికి లాభం కావాలి, ఈ ప్రాంతానికి మేలు చేయాలంటే ఆ ఇష్యూ ఒకటి కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజు గవర్నమెంట్ కాలేజు, సీట్లు ఉన్నాయి 50 సీట్లు. ఈ ప్రభుత్వం వస్తానే క్యాన్సిల్ చేసింది. చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి అడగాలి కదా, దాన్ని అడిగినాడు ఆయన. ఈజ్ దట్ నాట్ ఎ బర్నింగ్ ఇష్యూ? ఈజ్ దట్ నాట్ ఎ ఇష్యూ కన్సర్న్ దిస్ కాన్స్టిట్యున్సీ? నువ్వు దాన్ని వదిలిపెట్టేసినావు. పులివెందులకు సంబంధించి పక్కన పెట్టు, పులివెందులకు సంబంధించి ఇక్కడ జరిగేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆపేసినారు. వేంపల దగ్గర నుంచి చక్రాయపేట మండలంకు ఆ నుంచి మొత్తం కిందికంతా జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అంటారు. ఆల్మోస్ట్ టన్నల్ కూడా అయిపోవచ్చింది. కొంచెం ఖర్చు పెడితే ఇమీడియట్గా అవి ఉపయోగానికి వస్తాయి. ఈ ప్రాంతం అంతా బెనిఫిట్ జరుగుతుంది. పని ఆపిన తర్వాత వీళ్ళు మాట్లాడుతుండ్రా అంటున్నా. ఎవరైనా మాట్లాడడంలా. తర్వాత వేంపల్లిలో మీరు ఒకసారి రోడ్లు చూసి రాకండి. వేంపల్లిలో రోడ్ చూసి రాకండి. అది మీరు మాట్లాడేది నేను మాట్లాడేది కదా. మీరు వేంపల్లిలోనే కదా ఉండేది. ఒకసారి మీ కెమెరా తీసుకుని పోయి చూసి ఎట్లుండే రోడ్ చూసి రాపో.
చూసిన తర్వాత నన్ను మీరు అడగడం కాదు, కొన్ని కొన్ని విషయాలు నేను చెప్తున్నా కదా. వేంపల్లిలో ఏ రకం ఉంది, నాతో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని కెమెరా తీసుకొని పోనీకే కనపడుతుంది ఏ రకమైన పరిస్థితి. ఇటువంటివి తిరుగుతున్న రోడ్లన్నీ కూడా మీరు ప్రశాంతంగా తిరుగుతున్నారంటే దానికి కారణం టీడీపీ అంటున్నారు. నాకు మీరు చెప్పిన భాష నాకు అర్థం కావడంలా. నేను అడిగేది రోడ్ల యొక్క పరిస్థితి ఎట్లుంది, రోడ్ల పరిస్థితి ఎట్లుంది. నాతో అడగడం కాదబ్బా. నేను బాగాలేదని చెప్తున్నా, నువ్వు బాగుందంటున్నా, నీ కెమెరా తీసుకొని పదా అంటున్నా. ఈ మీటింగ్ అయిపోతే నీ కెమెరా తీసుకొని వేంపల్లో రోడ్లు ఎట్లుంటాయి, ఎందుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది, దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు ప్రజాప్రతినిధులు అడుగు. సో ఇట్లాంటివన్నీ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి 4 ఇష్యూస్తో పాటు ఆ ఇష్యూ కూడా మాట్లాడితే ఎస్ వీళ్ళకు చిత్తశుద్ధి ఉంది, ప్రజా ధనం మీద ఇంట్రెస్ట్ ఉంది, లేకుండా ఉంటే ప్రజల తరపున వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఒక ఎన్సిఎల్టీలో సీజ్ అయినటువంటి ప్రాపర్టీని ఎవడో అమ్ముకున్నారు అనుకోవచ్చు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది రొటీన్ జాబ్. అన్ని సమస్యలు పోరాడుతున్నారు, ఆ సమస్యలతో పాటు ఈ సమస్యను పోరాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి దీని గురించి ఎప్పుడూ మాట్లాడకుండా, ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా అదొక్కటే మాట్లాడడంలో అర్థమైంది అంట. నేను స్థానికంగా అంటే వాళ్ళలో గ్రూప్ తగాదాలు, ఒకరి మీద ఒకరు వేసుకోవడము. వీళ్ళకి ఎవరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు వీళ్ళకి కాబట్లే. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ యొక్క వ్యక్తిగత లాభాలు, వీళ్ళ యొక్క వ్యక్తిగత పెత్తనాలు. దానికోసం జరిగేటువంటి పోరాటం తప్పితే ప్రజల కోసం పోరాడుతుంటారా? ఏమైనా ప్రభుత్వం ఆస్తి మిగిలించాలని చేస్తున్నారా, లేదంటే ప్రజలకు మెరుగైనటువంటి వసతులు కావాలని చెప్పి ఏమైనా పోరాటం చేస్తున్నారా? ఎందుకు పోరాటం చేయడం లేదు? ఎందుకు ఇప్పుడు వాళ్ళు దాని మీద విమర్శిస్తున్నారు? వ్యక్తిగతంగా ఒక గ్రూప్ మీద ఒక గ్రూపు వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారని వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తానికి 2 గ్రూపులు కొట్టుకోండి, ఇబ్బందిలే. కాకపోతే ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు కూడా కంప్లీట్ చేయండి అని అడుగుతున్నాను నేను. అన్న డైవర్స్ పాలిటిక్స్లో తిట్ట చంద్రబాబు అంటారు, నిజమే అంటారా? మీరు గమనించాల్సింది ఇటీవల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయినారు. 143 వాగ్దానాలు ఇచ్చినారు. ఐ లవ్ యూ మాదిరి 143, 143 మేము చూస్తే అన్ని హామీలు ఇవన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూడండి. పవన్ కళ్యాణ్ ఆయన పెట్టి 143 143 వాగ్దానాలు ఉన్నాయి. 143లో ప్రధానంగా 6 వాగ్దానాలు సూపర్ 6 అన్నారు, పెట్టుకున్నారు. ఈరోజు కూర్చొని నిస్సిగ్గుగా, నాకు అర్థమే కావడం లేదు అసలు, ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఏ స్కీమ్ నువ్వు అమలు చేసినామంటే అన్నీ అయిపోయినాయంట. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బట్టు ఆ సూపర్ 6లో రైతులకు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామన్నారా? ఒక్కడిని చూపించారు. కేంద్ర ప్రభుత్వంతో ఏం సంబంధం అబ్బా? నువ్వు చెప్పింది ఏంది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మీరు చూడండి, ఆయన ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆయన మీకు ఆల్రెడీ నీకు చూపిస్తా. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరము రైతుకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఒక సంవత్సరం 3 నెలలు అయిపోస్తూ ఉంది. ₹1 ఏ రైతు కన్నా వచ్చిందా? నంబర్ 1. నంబర్ 2, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు కల్పించినంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఎవరికైనా కల్పించినారా? ఉన్నటువంటి ఉద్యోగాలు పీకి పారేసినారు. వాలంటీర్లు అంట, వాళ్ళంట, వీళ్ళంట తీసి పారేసినారు. కొత్తగా నాకు తెలిసి ఒక ఉద్యోగం కూడా ఎక్కడే కానీ ఇవ్వలే. ఇచ్చింటే నాకు చూపించండి. ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి ఒక్కరికన్నా ఒక రాగి నైపేస్తే వచ్చిందా? చెప్పాలి మీరు. మరి రానప్పుడు ఇంకెట్లా? రెండు మేజర్ స్కీమ్స్ అయిపోయినాయి. 3వది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు కూడా నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చినారా? ఇప్పుడు నాకు ఒకటి చూపించు. సూపర్ 6లో 3 ప్రామిస్లు పూర్తిగా పోయినాయా? 4వ ప్రామిసు ఎస్సీ, బీసీ, ఎస్టీ మహిళలకు 50 సంవత్సరాలు దాటి నుంచి పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ వీళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అసలు ఈ 14 నెలల నుంచి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయేటప్పుడు 66,50,000 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమందికి ఇస్తాంటారు?
61,50,000 మందికి ఇస్తాను. 5 లక్షల పెన్షన్లు తగ్గినాయి. నువ్వు చెప్పిన మాట ఏంది, ఇంకా పెంచుతానని చెప్పినావు. పెంచింది పక్కన పెట్టు, ప్రతిసారి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వయసు మిగిలిన వాళ్ళు జనాభా పెరుగుతూనే ఉంటుంది. చనిపోయిన వాళ్ళు కొంతమంది తగ్గినా చనిపోయిన వాళ్ళ కంటే అర్హత సాధించిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మంది పెరుగుతూ ఉంటారు. ఇప్పటికీ పెన్షనర్స్ పెరుగుతూనే పోతారు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 44 లక్షలు 43 లక్షలు ఉన్నారు పెన్షనర్స్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి 66,50,000 అయినారు. సో ఇప్పుడు ఈ సంవత్సరం వరకు పోతే అది 74 లక్షలు 73 లక్షలు కావాలా. అట్లాంటిది ఈరోజు పెన్షన్ ఇచ్చేది 61 లక్షల మందికి ఇస్తారు పెన్షను. ఇది వాస్తవం కాదా ఇది? ఇంక మిగిలిన 10 లక్షల మంది 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళే 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళే ఇప్పటికి దాదాపు 7-8 లక్షలు పైనే వెయిట్ చేస్తున్నారు. ఒకరికి ఒక రూపాయి ఇవ్వాల. మళ్ళీ ఈరోజు కూర్చొని ఆ యొక్క పథకం ఫెయిల్ అయిపోయింది. నీకు అంతో ఇంతో వీళ్ళు చెప్పింది అంతో ఇంతో అరకొర ఇచ్చింది. గ్యాస్ ఇస్తామని చెప్పినారు, 3 సిలిండర్ ఇస్తామని చెప్పినారు. అనేక సందర్భాల్లో నేను ఛాలెంజ్ ఇస్తున్నా, మీకు ఏ గ్రామం కావాలంటే ఆ గ్రామానికి పోదాము, మీ ఇష్టం వచ్చిన గ్రామానికి పోదాము. సవాల్, మీ ఏ గ్రామంకైనా పోదాం. అర్హత ఉండేటువంటి ప్రతి ఒక్కరికి గ్యాస్ డబ్బులు పడినాయా? 50% పైన పడలే. వాళ్ళు వచ్చి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఇచ్చినారు. ఇప్పుడు మీ ముందర కావాలంటే ట్రై చేస్తాం ఆ నెంబరు. ఫోన్ ఎత్తేవాడు ఎవడండి? నువ్వు చెప్పేది కేవైసీ ప్రాబ్లం అయింది పక్కన పెట్టు. నువ్వు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పుడు నీ ముందర కొడతా పట్టు. మీరు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు ఇచ్చింది, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రాకుండా ఉంటే పలానా నెంబర్కి సంప్రదించమన్నారు. మీకు ఉంటే కన్నా ఇప్పుడు ఆ నెంబర్ ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర ఆ నెంబర్ ఉంటే ఫోన్ చేసి చూడండి, ఎవరైనా ఎత్తారో ఏమైనా సమాధానం చెప్తాను వాళ్ళు. లేదు, ఈరోజు ఎవరు మాట్లాడేది లేదు. 50% పైన రాలే. రెండో గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకున్నవాడు కూడా లేడు. ఈయన వీడు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ 1000 రూపాయల కోసం వీళ్ళకే ఫోన్ చేస్తారని చెప్పి దాని నుంచి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. తర్వాత ఒక సంవత్సరం అంతా వదిలిపెట్టిన తర్వాత మొన్న వైసీపీ నేతలంతా కూర్చొని సంవత్సరం అయిపోయినా కూడా రాలేదని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చి గట్టిగా మాట్లాడినప్పుడు ఆ అమ్మఒడిని తల్లికి వందనని చెప్పిన కొంతమందికి రిలీజ్ చేసినారు. దాంట్లో కూడా నాకు తెలిసి 85 లక్షల మంది స్కూల్కి పోయేటువంటి పిల్లోళ్ళు ఉన్నారు. 85 లక్షలు ఇంటూ 15,000 చొప్పున వేసుకుంటే ఇట్ విల్ అకౌంట్ ఆల్మోస్ట్ 13,500 కోట్ల దగ్గర అవుతుంది దీనికి, ఈ యొక్క స్కీమ్కు. కానీ వీళ్ళు బడ్జెట్లో అలాట్ చేసింది ఎంత తెలుసా? 8,000 కోట్లు అలాట్ చేసినారు. సో స్ట్రైట్ అవే ఒక మోసం కనపడుతూనే ఉంది. ఖచ్చితంగా నీ యొక్క రికార్డ్స్ మన ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి దాని సెన్సస్ ప్రకారము స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ యొక్క నంబర్ 85 lakhs. 85 లక్షల్లో 15,000తో మల్టిప్లై చేస్తే నీకు అయ్యేది 13,500 కోట్లు అవుతుంది. నువ్వు అలాట్ చేసింది 8,000 కోట్లు. సో 5,000 కోట్లు నువ్వు తగ్గించడం అంటే 30% వ్యక్తులకు నువ్వు ఇవ్వడం లేదని నీ తేటతెల్లమవుతా ఉంది. దాంట్లో ఈ 8,000 కోట్లలో నువ్వు ఎంత ఖర్చు పెట్టావా అని చెప్పి మేము ఆర్టీఏ ప్రకారం అడిగినా కూడా ఈరోజు చెప్పేవాడు లేడు. నాకు అనేక మంది దగ్గర డెఫినెట్లీ కొంతమందికి వచ్చినాయి, రావడం చెప్పడంలే, బట్ చాలామందికి రాని వాళ్ళు ఉన్నారు. మాకు ఎందుకు రాలేదంటే ఇటీవల గ్రామంలో మామూలు రైతు ఒక ఆయన వచ్చినాడయ్యా, నాకు 3 పిల్లలు ఉన్నాడు సార్ నా దగ్గర, ఏమంటే నేను నా భూమిలో 33 ఎకరాలను చూపిస్తుందంటే నాకు ఇవ్వడం లేదు, వాస్తవంగా నాకు ఉండేది 1.5 ఎకరా అంటున్నాడు. నన్ను ఎవడు సార్ తీయాలా? ఏదో ఒక కారణం చెప్పడము, తీసి పక్కన వేయడము. వీళ్ళ గ్రీవెన్సెస్ ఎక్కడికన్నా పోతే ఎవడు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేరు. సో ఈ రకంగా ఇచ్చినటువంటి అన్ని హామీలు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఎక్కడన్నా స్టార్ట్ అయిందా? ఆగస్టు 15 అంటే నువ్వు ఏ రోజు నుంచి ఇవ్వాలా? నువ్వు చెప్పింది ఏంది? నీ మాట ఏంది? ఆన్గోయింగ్ మా ప్రభుత్వం హయాంలో వైసీపీ హయాంలో మీరు చెప్పినటువంటి నవరత్నాలు ఎప్పటి నుంచి అమలు చేశారు? ఇమీడియట్గా కాదు, ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. దాంట్లో 2 తేడాలు ఉన్నాయి. నవరత్నాలు అనేది నేను చెప్తాను ఇవన్నీ ఇస్తామని చెప్పింటివి, కొంచెం 1 by 1 ఇచ్చుకుంటూ వచ్చినారు. చెప్పండి కూడా చాలా ఇచ్చినాడు ఆయన. ఒక క్యాలెండర్ పెట్టాడు, క్యాలెండర్ ప్రకారం ఏ టైంకి ఆ టైంకి వేసుకుంటూ వచ్చినాడు. బట్ ఇది అట్లా కాదు, ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉండేదాన్ని దాన్ని డబల్ చేస్తా, రెట్టింపు చేస్తా అన్నాడు. సపోజ్ అమ్మఒడి ఉంది, ఆయన కుటుంబానికి ఒక వ్యక్తికి కుటుంబంలో ఒకరికి ఇస్తా అన్నాడు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. ఆన్గోయింగ్ స్కీమ్ కదా అది. ఆ ఒక్క వ్యక్తికైనా ఫస్ట్ ఇయర్ పడాలి కదా. ఈరోజు ఆ రకంగా రావాల్సినటువంటి వాళ్ళందరూ నష్టపోయినారా లేదా? మరి అది చెప్పాలా. ఆన్గోయింగ్ స్కీమ్ నువ్వు ఇవ్వాలా. ఈరోజు
నువ్వు మహిళలకు అందరికీ ఇంతకుముందు 15,000 రూపాయలు డబ్బులు వస్తారింది కదా, 50,000 భూమి అమ్మాలా ఏదో రాష్ట్రాన్ని అమ్మాలని రాష్ట్రాన్ని అమ్మాలా అంటున్నాడు ఆయన. మరి అమ్మాలనేటప్పుడు దాని ముందు నువ్వు హామీ ఇచ్చినప్పుడు చాలామంది అడిగినారు. మీ అట్లా విలేకరులు చాలామంది అతను అడిగినప్పుడు అతను స్పష్టంగా చెప్పినాడు కదా, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి తెలియదు, మేము సంపద సృష్టిస్తాం, మాకు అనుభవం ఉంది, ఒకవేళ మేము ఇవ్వకుండా మా కాలర్ పట్టుకున్నాడు. కానీ లోకేష్ అన్నాడు, చంద్రబాబు నాయుడు మీటింగ్లో అదే మేము ఇప్పుడు చంద్రబాబు హామీ అదేంది మన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి స్కీమ్ మేము తీసుకుని పోయే దాంట్లో క్లియర్గా ఒక బార్కోడ్ ఇచ్చినాం. దాన్ని ఓపెన్ చేస్తే ఆ స్కానర్ను ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే నీకు క్లియర్గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కనపడతాయి. ప్రజల దగ్గరికి అదే తీసుకుని పోతున్నాం. మేము చెప్పేది కాదు, ఇదో చంద్రబాబు నాయుడు ఏమేమి చెప్పినాడో చూడింది, ఆయన నోట్తో ఆయన మీటింగ్లో ఎక్కడ మాట్లాడినాడో చూడండి, ఇవన్నీ వచ్చినాయని చెప్పేదానికి మేము చూపిస్తున్నాం ప్రజలకు. అది వాళ్ళు భరించే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు దొడ్డిదారిని వచ్చి మా యొక్క గొంతు నొక్కాలని, మా మీద దౌర్జన్యంగా మాట్లాడాలని, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసే రకంగా ఇటీవల కాలంలో నువ్వు చూసావు లక్కిరెడ్డిపల్లిలో రమేష్ రెడ్డి పైన ఏం మాట్లాడినాడు చెప్పు. ఆయన చిన్న మండకి పోయినాడు, ఏం మాట్లాడినాడు, మా పార్టీ కార్యక్రమాలు చెప్పినాడు, ప్రజలకు రాంది చెప్పినాడు. చిన్నప్పటి నుంచి మేము మాట్లాడే శ్రీకాంత్ చెప్తున్నాను, నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో 18 సంవత్సరాల నుంచి ఉండా. మోస్ట్ కామన్ స్లోగన్ అపోజిషన్ పార్టీ ఉండేదంటే ఇదేంది రాజ్యం, ఇదేంది రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నేను చిన్నప్పుడు నిక్కర్లు కట్టుకున్నప్పటి నుంచి ఏ పార్టీ ఉద్యమం చేసినా అపోజిషన్ పార్టీ ఉండేటప్పుడు మాట్లాడేది సింప్లెస్ట్ స్లోగన్. నేను చెప్తున్నా, నువ్వు గోత్రు 30-40 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపో, నువ్వు 40 ఇయర్స్ నుంచి ఎక్కడ ఏది మాట్లాడినా, ఎక్కడ ఏ ఉద్యోగం మాట్లాడినా ఫస్ట్ స్లోగన్ రైజ్ చేసి వచ్చి ఇదేంది రాజ్యం, ఇదేంది రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని మాట్లాడుతున్నాం. ఇది వాస్తవం కాదా? మరి దాని ఏం దాంట్లో పెద్దగా ఏముందంటే కొత్తగా నువ్వు దొంగతనం జరగడం లేదా, దోపిడీ జరగడం లేదా, అవినీతి చెప్తారు కదా. నువ్వు నేను ఎక్కడ అవినీతి చేశాను అడుగు, నీకు చెప్తాం. ఏ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఏ క్రషర్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎంత దౌర్జన్యంగా మీరు వ్యవహరిస్తున్నారు. జరిగినటువంటి అంత దోపిడీ కావచ్చు, ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, లిక్కర్ స్కాము, ఇట్లా రకరకాల అన్నీ కూడా స్కాములు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎందుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటే ఒక రకంగా కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, కానీ ఎక్కడ బెయిల్ రాలేదు కదా. అంటే అక్కడ మీరు తప్పు జరిగిందనే కదా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను వ్యవస్థలను మేనేజ్ చేసేది బాగా వచ్చు కాబట్టి 4 రోజులు బెయిల్ రాకుండా ఆపచ్చేమో, 4 రోజులు తప్పుడు కేసులు పెట్టచ్చేమో, కానీ నిజం నిప్పు లాంటిది. 4 రోజుల తర్వాత అయినా కూడా మీకు తెలుస్తుంది. ఇది ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైనా అవినీతి కేసు పెట్టేటప్పుడు మనీ ట్రయల్ అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి దగ్గర నుంచి ఇంత రూపాయల డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, ఇదో ఈ డబ్బులు ఇట్ట పోయింది, ఇదో ఈ డబ్బు దొరికింది, ఇంత ట్రాన్సాక్షన్ అయింది అని చెప్పినారు. ఈ లిక్కర్ స్కీమ్లో ఎక్కడన్నా ఇంత డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది, వీళ్ళకి పోయిందని చెప్పేది ఎక్కడన్నా మనీ ట్రయల్ ఉందా, ఎక్కడన్నా జరిగిందా అంటున్నా నేను. ఈ యొక్క లిక్కర్ అదే చెప్తాను కదా, లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర ఇచ్చినాడు, ఇచ్చినోడు ఏమన్నా పట్టుకున్నారా, పలానా వ్యక్తి పలానా ఆయనకి ఇచ్చినాడని ఎక్కడన్నా ఉందా అంటున్నా. నీ ఎఫ్ఐఆర్ చూడు ఒకసారి. నీ ఎఫ్ఐఆర్లో ఎల్ఐ వచ్చి పుల్లయ్యకు లేకుండా ఉంటే పలానా వ్యక్తి తీసుకొని పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చినాడని ఎక్కడన్నా ఉందా? వీళ్ళు ఏమంటా అంటారు, సిద్ధాంతపరంగా ఈ యొక్క వీళ్ళు కొన్ని బ్రాండ్లు లేవు కాబట్టి ఈడ లిక్కర్ స్కామ్ జరిగిండొచ్చు, దీనివల్ల 3,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగిందని మాట్లాడుతుంటారు. బ్రాందీ షాపుల్లో మద్యం దొరికిందా లేదా, ఉన్నిందా లేదా? మద్యం అయితే తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు కదా. కొన్ని బ్రాండ్లు లేవు అనేది ఒక అభియోగము. ఆ బ్రాండ్ ఏ బ్రాండ్ ఉంది, ఏ బ్రాండ్ లేదనే దానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ బ్రాండ్ కొని ఈ బ్రాండ్ కొనొద్దని చెప్పి ఎక్కడన్నా నీకు జీవో ఏమైనా ఇచ్చినారా? ఈ బ్రాండ్ పెట్టు ఈ బ్రాండ్ పెట్టద్దు అనేది అది ఏపీ బ్రీవరీస్ కార్పొరేషన్ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. గతంలో చెప్తున్నా ఇప్పుడు అన్ని జే బ్రాండ్లే అని మాట్లాడుతుంటారు. ఆ బ్రాండ్లు అన్ని పేర్లు తీసుకో, ఏ టైంలో ఇచ్చినారా పర్మిషన్స్? ఆ బ్రాండ్ తయారీకి ఎవరి హయాంలో ఆ డిస్టిలరీస్ కన్నిటికి పర్మిషన్ ఇచ్చినారు? 2014 నుంచి 2019 మధ్యలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నీ. ఎవడప్పుడు ముఖ్యమంత్రి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఇచ్చినారు? దీనికోసం వాళ్ళు ఎవడో వస్తే
నేను మీతో ఆధారాలన్నీ చూపిస్తాను. ఎందుకంటే మీరు ఈ ప్రశ్న అడుగుతారు నాకు తెలియదు, కానీ మీకు ఎవరైనా నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా దీనికి చర్చకు వచ్చేదని రెడీ అయితే ఎస్ ఐ విల్ కమ్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్, కూర్చుందాం, నీకున్నటువంటి లిక్కర్కి సంబంధించి ఏమేమి కావాలో అన్నీ చెప్తాను నేను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి లైసెన్సులు ఈరోజు కూర్చొని జే బ్రాండ్లు అంటాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆ యొక్క కంపెనీలన్నీ జే బ్రాండ్లు అవన్నీ నాసిరకం మద్యం తయారు చేసేటి అయితే ఆ యొక్క కంపెనీలకు లైసెన్స్ ఇచ్చినటువంటి వాడు తప్ప కాదా? మరి ఆ తప్పు ఎవడు ఇచ్చినట్టు చూడమని చెప్పు, నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు మోపేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమైంది? డబ్బులు యూపీఐ స్కాన్ చేయకుండా, ఆన్లైన్ పేమెంట్ తీసుకోకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారని చెప్పి వీళ్ళు చెప్పేటువంటి అభియోగం. నేను కూడా దాని మీద అడిగిన, ఇప్పుడు అంతా మనీలెస్ ట్రాన్సాక్షనే కదా, అంత పేపర్లెస్ ట్రాన్సాక్షనే కదా, ఎందుకు చేయలేదు అని. మళ్ళీ మాకు కూడా తెలియదు మళ్ళీ ఎందుకు చేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడిగితే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్న అడిగిన, ఎందుకు ఈ పాలసీ తీసుకొని వచ్చారని. ఆయన చెప్పినటువంటి కారణం ఏంటంటే, ఒక వినియోగదారుడు వైన్ షాప్ పోతాడు, నాకు పలానా మద్యం కావాలంటాడు, వీళ్ళు ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే స్కాన్ చేస్తే కొడతాడు. ఆ క్యూఆర్ కోడ్లో ఒకసారి ఏమవుతుంది, వీళ్ళ దగ్గర డబ్బు డిడక్ట్ అవుతుంది, వాళ్ళకి చేరడంలా. ఒకసారి తాగిన కైపులో వాళ్ళు కూర్చొని, లేదు నేను కొట్టినా చూడు పోయిందంటాడు, వాడు లేదంటాడు. తరచూ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతుంటాయి అక్కడ. అది ప్రైవేట్ వెండర్ కాదు, గవర్నమెంట్ ఆఫీసర్. ఆ బ్రాందీ షాప్లో ఎవరు ఉంటారు? ప్రతి ఒక్క బ్రాందీ షాప్ ఈజ్ రన్ బై ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఎక్సైజ్ ఎస్ఐలో వాళ్ళ పర్వ్యూలో జరిగేది వాళ్ళ ఉద్యోగస్తులు కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు తగాదా వస్తుండే సార్ మాకు ఫ్రీక్వెంట్గా ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ ఉంటే, ఈ ఆన్లైన్ పేమెంట్ ఉంటే వీళ్ళతో మాకు ఇబ్బంది అవుతుంది, రోజు వచ్చి గలాటలు జరుగుతున్నాయి, మేము వాళ్ళకి ఆడే సమాధానం చెప్తాము అంటే వాళ్ళందరూ ఆఫీసర్లతో కూర్చొని లేదు ఈ ఆన్లైన్ వల్ల ఇబ్బంది వస్తుంటే తీసేసి క్యాష్ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం తీసుకున్నారు. క్యాష్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే క్యాష్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ బాటిల్ అమ్మినా, బాటిల్ అమ్ముతాను ఇమీడియట్గా పలానా బాటిల్ అమ్ముతానని చెప్పేసి వాళ్ళు స్కాన్ చేయాలి దాన్ని. పలానా బాటిల్ అమ్ముడిపోయినట్టు ఆడ ఏపీబీసీఎల్లో ఎంటర్ అయిపోతుంది స్కాన్ చేస్తానే. ఎందుకంటే మీరు ఈ ప్రశ్నలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అప్పుడు వైన్ షాపులు నడిపిన వాళ్ళని అడిగితే స్పష్టంగా బయటకు వస్తుంది. నేను కూడా అడుగుతున్నా ఇప్పుడు ఈ ప్రశ్న చాలా క్లియర్గా మీరు పోయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అప్పుడు పనిచేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు నీకు ఎంత ఖర్చు చేస్తారని. ఆ తర్వాత డబ్బు తీసుకున్న తర్వాత ఈ వైన్ షాప్ సంబంధించినటువంటి ఆ ఎక్సైజ్ అధికారి నెక్స్ట్ డే బ్యాంక్ స్టార్ట్ అయిన ఫస్ట్ అవర్లో మొట్టమొదటి గంటలోనే ఈ డబ్బులన్నీ ఆడ రెమిట్ చేసిండాల. దాన్ని తీసుకొని ఎవరికెవరికో డబ్బులంతా కలెక్ట్ చేసుకున్నారంట, మూటలు తీసుకున్నారు. సాధ్యమవుతుందా? బాక్సులు తీసుకున్నాము, ఇంకోటి చేసుకున్నారు. బాక్సుల్లో ఒక అమరావతిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఏదో రూమ్ తీసుకున్నారు. మరి ఒక ఫోటో ఉన్న రూమ్ తీసుకుంది, కానీ ఎక్కడ తీసుకున్న వాళ్ళు పట్టుబడింది ఎక్కడన్నా ఉందా? తీసుకున్న దానికి వీలవుతుందా? ఇప్పుడు నేను చెప్తాండా, నా ఇంట్లో ఒక 10 మంది నౌకర్లు ఉన్నారనుకో, అకౌంట్ లేకుండా అన్అకౌంటెడ్గా నేను ఒక షాప్ పెట్టుకొని వాళ్ళు కలెక్ట్ చేయమంటే 5 మంది నేను మేనేజ్ చేయగలుగుతున్నా? ఒక 5 మంది నేను మేనేజ్ చేస్తానికి వీలవుతుందా? అకౌంట్ లేకుండా డబ్బులు తీసుకొని పోయి అన్అకౌంటెడ్గా నాకు డబ్బులు తెచ్చేట 5 మంది నేను మేనేజ్ చేయగలుగుతాను అంటే అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ఎక్సైజ్ ఎంప్లాయీ నీతో కన్నైపు కావాలా, నీతో లాలూచి పడాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎక్సైజ్ ఎంప్లాయీ నీతో లాలూచి పడినప్పుడే అది సాధ్యమవుతుంది. నీ డబ్బులు ఎవరైనా తీసుకుని పోయి ఇస్తాడు, లేకపోతే ఎవడు పోయి ఇవ్వాలా? ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక కానిస్టేబుల్ పోయి ఎక్కడన్నా ₹1 తీసుకుని పోయేదానికి అవకాశం ఉందేమో. లేనిపోని మాటలు, రోజుకొక అబద్ధం చెప్పడము, రోజుకొక కవింపు చెప్పడము. ఇంతకంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఉన్నటువంటి ఈ హామీలన్నీ ఫెయిల్యూర్ అయిపోయినారు. జనంలో ఒక అన్రెస్ట్ వస్తూ ఉంది. ఆ జనంలో ఉన్నటువంటి అన్రెస్టు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సక్రమంగా ఇస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర రావడం లేదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి క్రేజు, సానుభూతి, వీళ్ళు దొంగలు, వీళ్ళు మోసగాళ్ళు, పాప ఆయన దేవుడేటోడు, నాకు అన్నీ ఇస్తానని చెప్పి ఒక సానుభూతి, పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చింది. ఆయన ఎక్కడి పోయినా తండోపతండాలుగా లక్షల జనాలు వస్తున్నారు, మీద పడతారు, చేస్తున్నారు. అది భరించలేకున్నారు. దానికోసం అని చెప్పి ఈయన మీద వచ్చేటువంటి జనానికి ఈయన మీటింగ్ పోతే పర్మిషన్ ఇవ్వరు.
ఈయన కారులో పోతే రకరకాల ప్రచారం చేస్తారు, పోలీసులే కూర్చుంటారు, పోలీసులే భంగపరుస్తారు. ఇన్ని చేసినా కూడా తట్టుకోలేకుండా జనాలు వస్తారు. ఇది ఓర్వలేక ఏ రకంగా మనము ఈ ఇష్యూను పక్కదావ పట్టించాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. దాంట్లో భాగంగా ఫస్ట్ ఏం చేసినారు, రిలీజియస్ సెంటిమెంట్ ఒకటి పెట్టేదానికి ప్రయత్నం చేసినారు. ఎవడో కూర్చొని ఎక్కడనో ఏదో అడల్ట్రేషన్ జరిగింది, ఒక లడ్డులో కొంచెము వెజిటేబుల్ ఆయిల్ వనస్పతినో అదో ఇదో కలిసింది అని చెప్పి నెయ్యి వాడాల్సిన సాట కొంచెం నాసిరకం, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నెయ్యి ఏదో వెజిటేబుల్ ఫ్యాట్ ఏదో వాడినారే, ఏదో అభియోగం వస్తుందని కూర్చొని అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కూర్చొని లడ్డల్లో కూర్చొని జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు కలిపినారనే రకంగా ఆరోపణ చేసినారు. 2 రోజులు 3 రోజులు నడిపించినారు, ప్రజల్లోకి అది పోలే, ప్రజలు అసహించుకున్నారు, చీకొట్టినారు. అదే నేను చెప్తాడే కదా, ఇప్పుడు నువ్వు ఒక అభియోగం మోపినావు, అభియోగం మోపిన తర్వాత జనం లేకపోయిన తర్వాత అది నీకే బూమరాంగ్ అయిపోయింది. జనం విపరీతంగా రోజు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే పెరుగుతుంటే ఏమని సంకేతము, దాన్ని నమ్మనట్లే కదా అయిపోయింది. ఇంకో రోజు పోయినావు, ఆడ విజయవాడల దగ్గర కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కృష్ణా బ్యారేజు, దాని ముందు ఉన్నటువంటి వేరే రివర్ ఉంది, దాంట్లో నుంచి లోపలికి వచ్చేటువంటి వీళ్ళు సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల ఆ వాటర్ అంతా లోపలికి కొట్టినాయి. టౌన్లో బుడమేరు దగ్గర ఉన్నటువంటి కొన్ని గేట్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయకపోవడం వల్ల ఇబ్బంది వచ్చినా ఆ వాటర్ ఈ వాటర్ అన్నీ వచ్చి మీద పడినాయి, సిటీ మీద పడినాయి, ఫ్లడ్డింగ్ అయిపోయింది. ఆ యొక్క ల్యాబ్సెస్ కవర్ చేసేదానికి నువ్వు ఏమన్నావు, ఒక బోట్ ఎవరితో ఫోటో తీసి ఇది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళది, ఈ బోట్ తీసుకొని వచ్చి గేటుకి అడ్డంగా పెట్టినాడు, దానివల్ల నీళ్ళన్నీ విజయవాడలోకి వచ్చినాయని చెప్పినాం. నిన్న కూర్చున్నాడు సాక్షి ఛానల్లో ఒక మామూలు రొటీన్గా జరిగేటువంటి డిబేట్లో ఒక ప్యానలిస్ట్, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినట్టు ఎవడో ఒక ప్యానలిస్ట్ అక్కడికి వచ్చినాడు, కూర్చొని ఆయన ఏదో డేటా రకంగా తీసుకొని హ్యూమన్ ట్రాఫికింగ్ నివేదిక. ఇప్పుడు ఆయన హీ వాజ్ రెఫరింగ్ వన్ ఆర్టికల్ విచ్ హెస్ కమ్ ఇన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్తను చూపించి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యభిచారం, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే వ్యభిచారం, ఆడోళ్ళు వేరే వాళ్ళకి శరీరాన్ని అమ్ముకునేటువంటి సంస్కృతి ఎక్కువ అయిపోయిందని చెప్పి ఒక రిపోర్ట్ ఆయన చెప్పినాడు. దాని కూర్చొని ఈయన చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా కూర్చొని మమ్మల్ని ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళని వ్యభిచారులు అంటారా, జగన్మోహన్ రెడ్డి ఏదంటాడు, సాక్షి ఆఫీస్ మీదకి మనుషులు పంపిస్తారు, జగన్మోహన్ రెడ్డి పొదిలికి యాత్రకు పోతే అన్నటువంటి ఆ ఎమ్మెల్యేకి రెచ్చగొట్టి బ్లాక్ బిల్లులు పెడతారు. ఏం సంబంధం ఆ స్టేట్మెంట్కు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? కేంద్రం ఇచ్చినటువంటి ఒక పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, బేసిక్గా ఒక సంస్థ, అదే చెప్తున్నా కదా. ఈ రకమైనటువంటి పాలిటిక్స్ ఈరోజు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత బాలకృష్ణ కానీ, తర్వాత లోకేష్ గారిని సమాధానం చెప్పాల్సింది. హిందూపురంలో రెడ్ హ్యాండెడ్గా ఒక అమ్మాయిని కూర్చొని ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఉద్యోగం బీకేసినాడు. 40,000 50,000 జీతం వస్తున్నటువంటి ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం తీసిన సమ్ మైనారిటీ లేడీ ఉద్యోగం తీస్తే, అన్నా నేనేందన్నా నాకు ఇట్లా చేస్తే ఎట్లా అంటే, నువ్వు పలానా దగ్గర పండుకుంటే నీ ఉద్యోగం పర్మనెంట్ చేపిస్తాము అంటే, నేను అట్లా దానికి కాదన్నా, వేరేది ఏదైనా ఉంటే చెప్పు, కాళ్ళ డబ్బులు అంటే అవన్నీ నాతో కావు, అదైతే మాత్రమే జరుగుతుందని క్లియర్గా ఒక సంభాషణ ఉంది. ఇప్పుడు ఏమని చెప్పాలా, ఎవరిని అడగాలి చెప్పు? అదే బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, వాడా తెలుగుదేశం పార్టీ మనిషి. మరి మనం ఒక మాట అన్నావా, మేమేమన్నా ఎవడో పనికిరానుడు ఒకడు ఉంటే దాని పార్టీకి, బాలకృష్ణకు, చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు అంటే ధర్మం కాదని చెప్పుకొని మనం పెద్దగా దాని గురించి పట్టించుకోము. కానీ వీళ్ళు ఎవడో ఒక ప్యానలిస్ట్ ఎక్కడనో మాట్లాడితే ఆ ప్యానలిస్ట్ మాట్లాడేటువంటి ఆ ప్యానలిస్ట్ కూడా ఆయన సొంత అభిప్రాయం ఇంకోటి కాదు. ఆ ప్యానలిస్ట్ మాట్లాడింది బేసింగ్ అనే ఆర్టికల్ దట్ హస్ కమ్ అప్ ఇన్ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. అది కూడా ఒక గవర్నమెంట్ సంస్థ, లేకపోతే ఒక ప్రైవేట్ సంస్థ, ఏదో ఒక సంస్థ చేసినటువంటి నివేదిక అది. దాన్ని మాట్లాడితే కూర్చొని తెలుగుదేశం పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, సాక్షి ఛానల్ మీద, సాక్షి పేపర్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా?
మరి ఈరోజు సమాధానం చెప్పాలా? హిందూపురంలో నీ యొక్క కార్యకర్త, నీ యొక్క లీడర్ చేసినటువంటి పనికి నువ్వు సిగ్గుపడాలా? అట్ట పని మేము చేస్తామా? దాన్ని కూర్చొని మేమంతా మహిళలంతా అగౌరవపరుస్తున్నామంట. లోకేష్ అరుస్తాడు, మహిళలను చిన్నచూపు చూపిస్తాడా ఈ సైకోగాడు? వాడి బుద్ధి చెప్తాం, బ్రోకర్ అంతా లోపలేస్తాం. చూపిస్తాను నీకు ఆ క్లిప్పింగ్ అంతా. జగన్ ఈ లోకేష్ మాట్లాడింది ఇంత చీప్గా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత మేము స్పందిస్తే, ఆయన భాషకు ధీటుగా మేము స్పందిస్తే మేము తప్పు మాట్లాడినట్టు. ఆయన మాట్లాడితే తప్పులే. ఆయన సైకో అంటే తప్పు లేదు, సైకోగాడు అంటే తప్పు లేదు, 11 గాడు అంటే తప్పు లేదు, మిమ్మల్ని ఏమైనా చేస్తామంటే తప్పు లేదు. మేము మాట్లాడితే తప్ప. నిన్న రమేష్ రెడ్డిది ఏం జరిగింది ఆడ చిన్నమండంలో మామూలు మీటింగ్లో కూర్చున్నాడు. ఆయన మాట్లాడినా కార్యక్రమం అంతా చెప్పినాం. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఇవన్నీ బాబు మీకు హామీలు ఇచ్చినాడు, ఇవ్వలేదు. సో ఇటువంటి ప్రభుత్వాన్ని మనము బుద్ధి చెప్పాలా, అందరి ప్రజలకు తీసుకొని పోండి ఈ విషయం అని చెప్పినాం. వచ్చిన మీటింగ్ ఈ లోపల కూర్చొని మమ్మల్ని అంటావా అని చెప్పి దాడి చేస్తాడు. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు వచ్చి దాడి చేస్తారు. ఎక్కడికి పోతుంది లోకము? నువ్వు ఫిజికల్గా కూర్చొని దాడి చేసేటువంటి స్థాయికి నువ్వు పోతే ఎందుకు నువ్వు భయపడిచ్చే స్థాయికి పోతే అసలు ప్రజాస్వామ్యం ఉందా? వెంటనే ప్రెసిడెంట్ రూల్ తీసుకుని రావాలి ఇటువంటి వ్యక్తులకు. ఆ తర్వాత ఏ రకంగా ఈరోజు ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీ టు జగన్మోహన్ రెడ్డి ఏం సంబంధం? ఎవరి దగ్గర 10 రూపాయలు డబ్బు తీసుకున్నాడా? ఈ ప్రాంతంలో పోయాడు, ఇక్కడ ఓఎస్డీగా ఉన్నాడు, ఇక్కడ పాడాకు ఓఎస్డీగా ఉన్నాడు. ఎక్కడన్నా 1 రూపాయి ఆయన అవినీతి చేసేటువంటి వ్యక్తి. ఏం సంబంధం లిక్కర్ స్కామ్లో ఆయనకు? ఎవరి దగ్గరన్నా ఎవరన్నా ఆయన మీద నేను పలానా రూపాయి ఇచ్చినాను, పలానా ట్రాన్సాక్షన్ అయిందని అంటే ఎక్కడ ఉందా? నీ ఎఫ్ఐఆర్లో ఉందా? మరి ఆయన అక్రమంగా తీసుకుని పోయి లోపల పెట్టడం తప్ప కాదా? ఇటువంటి పనికిరాని పనులన్నీ చేస్తాను. ఒక్కోసారి న్యాయం జరిగేదానికి కొంత టైం పడుతుంది. బట్ అంతిమంగా చెప్తున్న న్యాయమే జరుగుతుంది. కొండనంత ఏ మేర కనబడతారు వీళ్ళు? ఎవరి మీద ఉంది ఇప్పుడు? మనీ లాండరింగ్ కేసు, జగన్మోహన్ రెడ్డి మీద మనీ లాండరింగ్ కేసు అంతే. అది కాదు ఈ కేసు కూడా. ఈ మనీ లాండరింగ్ అనేది అసలు నీకు ఎవిడెన్స్ అన్నా ఉండాలి కదా. నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు డబ్బులు ఉన్నాయి, 3,000 కోట్లు నష్టం అంటున్నాడు. ఎక్కడ 3,000 కోట్ల నష్టము? ఏ రకంగా 3,000 కోట్ల నష్టం ప్రభుత్వాన్ని చెప్పు నాకు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో 3,000 కోట్ల నష్టం అన్నారు. బ్రాంతి షాపుల్లోంచి నీకు ఇన్కమ్ అయితే వచ్చింది కదా. ఏ రకంగా నష్టం 3,000 కోట్లు నువ్వు చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు 2014 నుంచి 2019 వరకు నీ హయాంలో జరిగినటువంటి పాలసీ ప్రైవేట్ వైన్ షాప్స్కి అందరికీ, ప్రైవేట్ వైన్ షాపు, ప్రైవేట్ బార్లకు అందరికీ జీవోకు వ్యతిరేకంగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి కండిషన్స్, ఒక కండిషన్ ప్రకారం వైన్ షాప్ ఇస్తావు, ఒక కండిషన్ ప్రకారం బార్ ఇస్తావు. ఇచ్చిన తర్వాత ఆ బారులు వచ్చేసుకుని నీకు రిప్రజెంటేషన్ పెట్టుకొని మాకు వర్కౌట్ కావడం లేదు, మాకు డబ్బులు తగ్గించంటే నీకు అధికారం ఉందా ప్రభుత్వానికి? గవర్నమెంట్ ఆదాయాన్ని తగ్గే రకంగా వాళ్ళ రెంటలు తగ్గించేదానికి ఉందా? కాగే తప్పులు పట్టింది. వీళ్ళు ఆ రకంగా చేయడం వల్ల బ్రాందీ షాపులు వీళ్ళకు చెప్పి టెండర్లు పిలిచి వీళ్ళు అప్పచెప్పినటువంటి రేట్లను మళ్ళా వీళ్ళు తగ్గించడం వల్ల 1,300 కోట్లు నష్టపోయినారని చెప్పి 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి హయాంలో 1,300 కోట్లు గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయం వల్ల గవర్నమెంట్ నష్టపోయిందని చెప్పారు. యు ఆర్ ఎ స్కామ్స్టర్. 1,300 కోట్లు ఎందుకు తగ్గించినావు? ప్రభుత్వానికి రావాల్సిన ఆ డబ్బులను, రెవెన్యూను నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల తగ్గింది. అది స్కామ్. దాని గురించి ఈరోజు మాట్లాడకుండా ఈరోజు ఇక్కడ స్కామ్ జరిగింది అంటాడు. ఏ రకంగా స్కామ్ జరుగుతుంది? ప్రభుత్వమే అమ్ముతా ఉంది, ప్రభుత్వ ఉద్యోగస్తే అమ్ముతున్నాడు. అమ్మినటువంటి ప్రతి రూపాయి తీసుకుని పోయి ఆడ కడతాడు. ఒకవేళ అమ్మితే మోసం చేస్తే ఒక ఎస్ఐ చేయాలా, ఒక సిఐ చేయాలా, ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ చేయాలా, లేకుంటే ఎక్సైజ్కి సంబంధించిన ఒక అధికారి చేయాలా. ఏ అధికారి చేసినట్టు చెప్పు. మరి ఎవరి మీద నువ్వు కేసు పెట్టినావా? ఒక్క అధికారిని దగ్గరికి వచ్చి ఈ షాప్లో తప్పు జరిగిందని ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? వాడు ఎవరన్నా ఒప్పిస్తారా? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగితే ఎవడ ఒక్కసాటన్నా పట్టుకోవాలి కదా. ఇంత పెద్ద ఎత్తున నువ్వు చెప్పినట్టు క్యాష్ మూటలు అంతా తీసుకుని పోయి దుబాయ్కో లేకుంటే ఎక్కడికో పోయింది, లేకుంటే వీళ్ళు ఫస్ట్ అభియోగం నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిందంటారు, నుంచి దుబాయ్కి పోయిందంటారు. మరి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేసేది ఎవడు? కలెక్ట్ చేసి అమ్మినోడు ఎవరు అంటున్నా? ఎక్సైజ్ ఎంప్లాయీనైనా కదా. కొంతమందిని
జగన్ ఎక్కడ నియమించుకున్నాడు? అంతా ఎక్సైజ్ ఎంప్లాయీస్ చేసుకున్నారు. అవి ఎక్సైజ్ ఎంప్లాయీసే కదా, దే ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్. ప్రతి ఒక్క షాపు ఆ రోజు ఆపరేట్ చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎవడు చేశాడు? ఎట్లా డబ్బులు పోతాయి? నువ్వు అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు క్లియర్గా నువ్వు అభియోగం మోపాలంటే నువ్వు మోపిన అభియోగాన్ని ప్రచారం చేయి. నువ్వు ఈరోజు ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా కూర్చొని ఎఫ్ఐఆర్లో ఏం పెట్టావు అదే ప్రచారం చేయి. అది కాకుండా ఇక్కడ బ్రాండ్లు లేవు, ఈ డబ్బులన్నీ సంచులు తీసుకొని పోయినారు. ఏదో నీ పాయింట్ ఫస్ట్ రా, వస్తే మేము సమాధానం చెప్తాం. లిక్కర్ స్కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నది ఒక మెయిన్ టార్గెట్ అనే ఏమవుతుంది ఇప్పుడు? ఏ రకంగా దట్ ఇస్ ఎ లిక్కర్ పాలసీ విచ్ హెస్ బీన్ డిసైడెడ్ బై ద క్యాబినెట్. ఈ పాలసీ అనేది ఆ పాలసీ చేసినారు. చేసిన తర్వాత డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాలా. ఆడ అవకతవకలకి ఇవ్వకూడదు ఏమైనా అంటే ఆ సంబంధించినటువంటి అధికారులకు ఏదైనా పొరపాటు చేస్తే అధికారులు తప్పు చేస్తే వాళ్ళని చేయాలా. పాలసీని తప్పులు పట్టేదానికి ఏముంటుంది? ఒక ప్రభుత్వమే కూర్చొని ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి చేస్తే కుంభకోణం అవుతుందా? ప్రభుత్వమే అమ్మితే కుంభకోణం అవుతుంది నాకు చెప్పు. ఒక ప్రైవేట్ వ్యక్తికి ₹1 ఇవ్వాలని చెప్పి ₹1 బదులు ₹1 కలెక్ట్ చేసుకుంటే అవినీతి అవుతుందా? ప్రభుత్వం ఉద్యోగులే కూర్చొని కరెక్ట్గా ఎంఆర్పి ఉంటే ఎంఆర్పి అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని పోయి వాళ్ళు బ్యాంకులో కడతా ఉంటే అది అవినీతి అవుతుందా నాకు చెప్పు. ఈరోజు జరిగేటువంటి బ్రాందీ షాపులో ఏంది ప్రైస్ అంతా? లిక్కర్ ప్రైస్ ఈరోజు ₹10 పెంచినారు బాటిల్ మీద. ఎక్కడికి పోతుందా ₹10? ఇట్ ఈస్ అకౌంటింగ్ టు 10,000 కోట్లు, సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈరోజు వినియోగదారులు వినియోగదారు నుంచి డబ్బులు తీసుకుంటాంటారు. ఆ డబ్బు బ్రాందీ షాప్ ఓనర్కి పోతా ఉంది. నువ్వు ఫస్ట్ ఇచ్చినటువంటి నువ్వు టెండర్లో పిలిచినప్పుడు నువ్వు చెప్పినటువంటి కండిషన్ ఏంది? ఎంఆర్పి ప్రైస్లో ఇంత పర్సంటేజ్ నీకు అని చెప్పిన తర్వాత ఈరోజు కూర్చొని బాటిల్కి అదనంగా ₹10 తీసుకొని ఆ డబ్బులు నువ్వు మార్జిన్ బ్రాందీ షాపునికి పెంచినావే, ఇది అవినీతి. వాడికి ఉన్నటువంటి లాభానికి ₹1 రావాల్సిన కమిషన్ను ₹1.5 ఇస్తున్నావు కదా, అది ₹1 ఎందుకు ఇస్తాడో? నీకు డబ్బులు ముట్టింది నువ్వు చెప్పు. ఏదైనా ఫ్రీగా వస్తుందా? నువ్వు ఒక జీవో ఇచ్చినావు వానికి లాభం చేస్తానంటే నీకు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉందా లేదా? అది స్కామ్. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నువ్వు టెండర్ పిలిచినటువంటి కమిషన్ ఎంత? ఈరోజు ఎంత కమిషన్ వస్తూ ఉంది? ప్రతి బాటిల్కు ₹10 ఎందుకు పెంచుతున్నావు? ఈరోజు ఎక్కడ కూర్చున్నా విచ్చలవిడిగా కూర్చొని ప్రైవేట్ షాపులంతా కూర్చొని ప్రైవేట్ షాపులకు ఇచ్చినావు. విచ్చలవిడిగా ఏ గ్రామంలో కావాలంటే నీ ఇష్టం వచ్చిన హ్యామ్లెట్కి పోదాం రా, మద్యం దొరకలేదు ఆలోచింది. ₹30 బ్రాందీ షాప్ కంటే బయట ₹30 ఎక్కువగా అమ్ముతున్నారా లేదా చెప్పు. ఇదే స్కామ్, అదే స్కాము. ఆ రోజు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడో ఆ ఎక్సైజ్ ఎంప్లాయీ ఖచ్చితంగా 10:30 వరకు షాప్ తెరిచాడు. రాత్రి 10 అయితేనే షాప్ క్లోజ్ చేస్తాడు. 10 తర్వాత నీకు ఎక్కడే కానీ మద్దతు దొరకలేదు. అది బెటర్ పాలసీనా? విచ్చలవిడిగా కూర్చొని ఎక్కడ పడితే అక్కడ ఒక రేట్ రిస్ట్రిక్షన్ లేదు, ఒకరికి అడిగేవాడు లేడు, వాడు ఇష్టం వచ్చినట్టు కూర్చొని దౌర్జన్యంగా వినియోగదారుల గురించి ఎక్కువ డబ్బులు తీసుకుంటా అంటే ప్రతి ఒక్కడు పంచుకొని ఆ స్కీమ్ను తప్పులు పట్టేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ టార్గెట్ ఏంటంటే చంద్రబాబును ఏ రోజైతే అరెస్ట్ చేశారో సో కాబట్టి అది తప్పు కదా. ఏది జరిగినటువంటి ఘటన ఏది? ఐ మీన్ జగన్ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేశారు. సో తప్పు కాదు ఆయన ₹100 తప్పు చేశాడు కాబట్టే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ₹100 చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వకుండా డబ్బులు తీసేసుకున్నారు. ఆ డబ్బులు మళ్ళీ వెనక్కు దీనికి సంబంధించినటువంటి కంపెనీలకు వచ్చినాయి. అంతకంటే ఏం కావాలా? క్లియర్ కట్ ఎవిడెన్స్. ఎన్ని వేల కోట్లు నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు వితౌట్ ఎనీ ట్రైనింగ్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే 10 మందికి వాళ్ళ యొక్క నైపుణ్యాలు పెంచే దానికోసం, వాళ్ళ స్కిల్స్ పెంచే దానికోసము మేము ఇక్కడ క్యాంపులు పెట్టినాము, ఇక్కడ 10 మందికి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాము. ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకొని వీళ్ళకి అందరికీ ఇచ్చినామని చెప్పి డబ్బులు ఇచ్చినారు. కానీ వాస్తవానికి అక్కడ ట్రైనింగ్ సెంటర్ లేదు, ఇంకొకటి లేదు. డబ్బులు ఏమో ఇంటి నుంచి పోయినాయి. వాడికి పోయినటువంటి డబ్బులన్నీ ఎక్కడికెక్కడ రూట్ అయిపోయినాయి క్లియర్గా పట్టుకొని చూపించినారు. చూపించిన తర్వాత ఎవరు తప్పది? ముఖ్యమంత్రి కదా ఆ ఫైల్ సైన్ చేసింది. ముఖ్యమంత్రి చేసినటువంటి సైను ఎవరు చేశారు? అది డబ్బులు ఎందుకు పంపిస్తారు అతనికి?
ట్రైనింగ్ పేరుతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం, స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం అనేటువంటి ఒక నెపంతో ప్రభుత్వం నిధులు తీసుకొని పోయి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినారు. ఇన్ రిటర్న్ మళ్ళీ వాళ్ళ దగ్గర జనకు నీకే వచ్చింది. ఆ రూట్ అంతా పట్టుకున్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసు. నువ్వు తప్పు చేసి నువ్వు అరెస్ట్ అయితే నీకు మీ వాళ్ళకు బాధపడుకొని మేము అరెస్ట్ చేయాలా, మేము అరెస్ట్ చేసినాం కాబట్టి మేము అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన. ఈరోజు క్లియర్గా అంతే కదా, మేము అరెస్ట్ అయినా మేము జైల్లో ఉన్నాం, మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతామని చెప్పి 1 by 1 పెడతాండరు. కానీ ఇప్పుడేటువంటి కొంతమంది వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు కాబట్టి కొన్ని రోజులు ఆపగలుగుతారు. చూద్దాం ఏమవుతుందో. ఎవరు తప్పు చేసినాడు ఇక్కడ, ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి పోయింది, ఏ రకంగా వీళ్ళకి సంబంధము, ఒక ముఖ్యమంత్రికి ఏం సంబంధము, ఎక్కడ 1 రూపాయి. ఇప్పుడు ఒక అభియోగం అవినీతి కేసు మాట్లాడినప్పుడు అవినీతి జరిగిందంటే ఏంది, ఒకరి దగ్గర నుంచి ఒక చేతికి డబ్బులు మారినట్టే కదా. నువ్వు ఎక్కడైనా డబ్బులు ఎవరి దగ్గర సీజ్ చేసినావా, ఎవరి దగ్గర డిస్ప్రపోర్షనేట్ అసెట్ ఏమన్నా చూసుకున్నావా, ఎవరి దగ్గర డబ్బులు పట్టుకున్నావా, వీళ్ళ దగ్గర నుంచి వాడికి ఇచ్చినట్టు ఎవరి దగ్గర కంప్లైంట్ ఇచ్చినాడా నీకు, ఎల్ఐ తీసుకొని పుల్లైకి ఇచ్చినట్టు ఉందా ఎక్కడన్నా? ఒక ట్రాన్సాక్షన్ తీసుకుని నీ బ్యాంక్ నుంచి నీ బ్యాంక్లోకి వచ్చిందని ఎక్కడన్నా పట్టుకున్నావా? మరి ఏందండి ఇది, ఊరికే సాధింపు కోసం చేసేటువంటి తప్ప ఏముంది దీంట్లో? అవునన్నా, చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇప్పుడు షర్మిల డైరెక్ట్ జగన్నే టార్గెట్ చేసుకున్నాం, ఎలా చూడాలి అసలు? ఆమె గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నా. ఆమె చేసేది 100% తప్పు. వాళ్ళ అన్నదమ్ముల మీద వాళ్ళ అన్న చెల్లెల మధ్య క్లియర్ కట్గా రాసుకున్నారు. ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్కి అనుకూలంగా పోవాలా, పోకుండా ఉంటే చట్టపరంగా ఆమె చర్య తీసుకోవచ్చు. కానీ పత్రికాముఖంగా రావడం అంటేనే ఏమని అర్థము? ఇప్పుడు నా ఆస్తి ఇంకోటి ఎట్ట తీసుకుంటాడు? ఒక అగ్రిమెంట్ బేస్ చేసుకొని నీకు నాకు ఒక ఆస్తి ఉంటుంది. నా ఆస్తి నేను తీసుకుంటా, నీ ఆస్తి నువ్వు చూసుకుంటావు. రాకుండా ఉంటే ఎవరి దగ్గర బేస్ చేసుకోవాలా? కోర్టులో పోయి వేయాలి కదా. కోర్టులో ఇవ్వకుండా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతానంటే దాని అర్థం ఏంది? ఊరికే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ అన్న దగ్గర నుంచి కూర్చొని రావాలనేటువంటి తప్పితే వేరేది ఏమీ లేదు. దానికి ఆయన ఈల్డ్ కావడం లేదు. ఆమె కూర్చొని రకరకాలుగా ఇంకా అవతలలో ట్రాప్లో పడింది. అవతలలో ఏమేమి ఇస్తున్నారో ఏమేమి చేస్తున్నారో మాట్లాడుకుంటూ పోతూ ఉంది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరెవరు భాగస్వాములు? బీజేపీ, జనసేన, తెలుగుదేశం. బీజేపీతో వీళ్ళందరూ కలిసే కదా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి ఎవరు వ్యతిరేకము? బీజేపీ పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ. నువ్వు చేసే పిసిసి అధ్యక్షురాలుగా నువ్వు ప్రధానంగా చేసినటువంటి పోరాటం ఎవరితో చేయాలా? మరి ఆమె ఎవరితో చేస్తుంది? మరి ఆమెతో ఎవరితో చేస్తుంది అంటున్నా? అధికార పక్షానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి మీద చేస్తుంది ఆమె. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలంటుంది. అదే చెప్తున్నా కదా, ఆమె వ్యక్తిగత అజెండా, ఆమె చెప్పినటువంటి గొంతమ్మ కోరికలు, ఆమెకి ఏదో ఆస్తి రాలేదనేటువంటి ఆలోచనతో కూర్చొని చెప్పేటటువంటి నాటకము స్వార్థం కోసం తప్పితే ఏ రకంగా ఇది సిద్ధాంతం చెప్పు? కాంగ్రెస్కు ఎక్కడైనా బీజేపీ శత్రువు, బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీల శత్రువులు. కానీ ఈరోజు కొత్తగా ఈమె కూర్చొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మాట్లాడుతుంది. సో షీఈ్ నాట్ పిసిసి ప్రెసిడెంట్. షీ ఒక వ్యక్తి అన్నని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటా ఉంది. ఆ బ్లాక్మెయిల్కి ఆయన లొంగల కాబట్టి రోజు అవతల వాళ్ళ క్యాంపులో కొల్యూడ్ అయిపోయింది. వాళ్ళ పేపర్లోనే వస్తుంది. ఆంధ్రజ్యోతి పేపర్కి ఎప్పుడు వార్త రావాలని ఏది కావాలని ఆమె చెప్తాడో ఆమె రాస్తుంది. అన్న, ఇక్కడ ఒక చిన్న విషయం అడగలుచుకున్నాను. అంటే అన్న చెల్లి మధ్య విభేదాలు రూపుమాపేందుకు ఓ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మా డ్యూటీ కాదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో ఏదో తల్లికి కొంత మనోవేదన గురైంది. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు, అవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు, మనకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు. నేను వాళ్ళతో ఇటీవల 1 సంవత్సరం కింద నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఈవెన్ మా డ్యూటీ కాదు. నాకు తెలిసిన విషయం మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు గ్రహించేది ఏంటంటే, పార్టీలో ఈ మధ్య సన్నిహితంగా తిరుగుతుంటారు కాబట్టి ఏంది విషయం అంటే, ఆ అమ్మాయి అనవసరంగా అడుగుతూ ఉంది, ఆమెకు అర్హతలు ఏంటి అడుగుతూ ఉంది, ఇవ్వకుండా ఉంటే బ్లాక్మెయిల్ చేస్తుంది. దాని అవతల క్యాచ్ చేసుకున్నారు. వాళ్ళ పత్రికల్లో అది వాడుకుంటున్నారు. ఈమె కూడా దానికి ఆ తారతమ్యం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పిసిసి ప్రెసిడెంట్ అనుకోకుండా ఈమె షీఈ్ బిహేవింగ్ ఒక జగన్మోహన్ రెడ్డికి, మన చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు ఒక ఏజెంట్ మాదిరి.
రాధాకృష్ణ ఎట్ట చెప్తే అటు కూర్చొని రాధాకృష్ణ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కూర్చొని ప్రజెంట్ చేస్తుంది అమ్మ. అన్న ఒక చిన్న విషయం మిమ్మల్ని అక్కడ అడగదలుచుకున్నాను. పెద్దారెడ్డి అనంతపురం అంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బట్ పెద్దారెడ్డి ఆయన ఊరికి ఆయన పోవడానికి నూటికి 100 తప్పు. ఈ ఈ ఈ యొక్క భారతదేశము ప్రజాస్వామ్య దేశము, ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి. ఎవరి హక్కును ఎవరు ఏ సమయంలో కూడా కాలరాయకూడదు. ఎవడు ఆ వ్యక్తిత్వం హరించినా కూడా ఐఎమ్ అగేన్స్ట్ దట్. ఎవడు కూడా చేయకూడదు. పెద్దారెడ్డిని చేయకూడదు, ఇంకొకరిని చేయకూడదు. నా హక్కులు నాకు ఉండాలి. అదే కదా నా స్వేచ్ఛ. ఈరోజు 1947లో ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందంటారు. దేని నుంచి వచ్చింది స్వాతంత్రము? బ్రిటిష్ వాళ్ళు మన హక్కులను కాలరాస్తా అంటే మాకు స్వేచ్ఛ కావాలని చెప్పి మనం ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకొని మనమే పాలించుకోవాలనుకొని బయటకు వచ్చినాం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి. ఈరోజు కూర్చొని కొత్తగా వీళ్ళు కూర్చొని వీళ్ళ కబంధ హస్తాలతో ఆ రోజు తెల్లదొరలతో పోరాడినాము, వాళ్ళ కబంధ హస్తాలు లేకపోయింది. ఈరోజు ఈ ముఖ్యమంత్రుల చేతిలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడిస్తాండరు. ఇది తప్పు. 100% ప్రతి ఒక్కరు ఖండించాలా. కానీ దానికోసమే నిన్న మొన్న జరిగేటువంటి విషయాలు కూడా, ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు కూడా లోకేష్ చేసే పరిస్థితి ఇదే. నేను ఏది చెప్తే అది వినాలా, నా రాజ్యాంగం నడవాలా, నేను చెప్పినట్టే అందరి పరిస్థితి. ఏమన్నా ఈ నియంత్రణ, ఇదేమన్నా నియంత పాలన? ఈ భారతదేశము, ఈ ఆంధ్ర రాష్ట్రము, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. భారతదేశంలో ఒక భాగము ఆంధ్రప్రదేశ్. మా భారత రాజ్యాంగం ప్రకారం మా స్వేచ్ఛలు మాకుండే, మా స్వేచ్ఛ ప్రకారం మేము చేస్తాం. నువ్వు ఎంతవరకు యు ఆర్ ఏ కస్టోడియన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఇచ్చేదానికి నీకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం ఏ రకంగా నడిపించాలో, ఏ రకంగా చట్టాలు ఉండాలో నువ్వు ఆ చట్టసభల ప్రకారం చేసుకోవడము, ఆ బడ్జెట్ అలాట్ చేసుకోవడము, ఆ పనులు చేయడం, అదొక్కటే నీ ప్రొడక్షన్. కానీ నువ్వు దాన్ని తీసుకొని పూర్వకాలం రాజుల కంటే ఆంగ్లేయులు పరిపాలించిన దానికంటే ఆంగ్లేయుల పరిపాలన చాలా బెటర్గా ఉన్నింది. ఆంగ్లేయులన్నా కనీసం ట్రయల్ అన్నా ఉంటా ఉన్నింది. ఇప్పుడు భగత్ సింగ్ లేకుండా ఉంటే ఇంకొకరిని చేసినా కూడా ఒక ట్రయల్ జరుగుతూ ఉన్నింది. ఆ ట్రయల్లో కూర్చొని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా శిక్షిస్తాను. ఇక్కడ అట్లా డైరెక్ట్గా తీసుకుని పోయేయడం. మహాత్మా గాంధీ ఉన్నాడు, ఎన్నోసార్లు పోరాటం చేసినాడు బ్రిటిషర్ల మీద. అరెస్ట్ చేస్తానని మళ్ళీ వదిలిపెడతారు. కానీ ఇప్పుడు చూడు కొత్త పరిస్థితి ఇది. సేమ్ సంబంధం లేకుండా తీసుకుని అరెస్ట్ చేసి లోపలేస్తాంటారు. ఆ బ్రిటిష్ల కంటే ఘోరమైనటువంటి పరిపాలన ఈరోజు ఉంది. అన్న చిన్న విషయం ఇంకోటి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్, ఏదైతే మహిళలకు ఏదైనా మహిళలు అంటే కొంతమంది మహిళలు కిడ్నాప్ గురయ్యారన్నటువంటి ఆ రోజు చెప్పినాడు. కొన్ని 1000 మంది 30,000 మంది మిస్సింగ్ అన్నాడు. ఒకరన్నా పట్టుకున్నాడు ఆయన. అధికారం వచ్చి 14 నెలలు అవుతుంది కదా. ఆ మిస్సింగ్ మహిళలను ఒకరన్నా పట్టుకున్నాడు ఆయన. అంటే అన్నాడు. మరి 30,000 మంది అయితే ఈరోజు నువ్వే అధికారంలో ఉండవు కదా. ఈరోజు అధికారంలో ఉండే దాంట్లో నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టరు, నీ ప్రభుత్వం జరుగుతుంది. మళ్ళీ ఒకరైనా పట్టుకొని బయటికి తీసుకొని రావాలి కదా. 30,000 నువ్వు అసమర్థునివే, లేకుంటే నువ్వు ఆ రోజు చెప్పింది అబద్ధమా? రెండింటిలో పవన్ కళ్యాణ్ని తెలుసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ నేను అభ్యర్థిస్తున్నా, అయ్యా నువ్వు ఆ రోజు చేస్తావు, ఎంతోమంది మహిళలంతా మిస్సింగ్, ఏదో ఇక్కడి నుంచి తీసుకొని పోయి తోలినారని చెప్పి మళ్ళీ ఎవరిని పట్టుకున్నావు? ఇంతవరకు ఏం చేస్తాడో? 1 సంవత్సరం 2 నెలలు అవుతుంది. ఎవరిని పట్టుకున్నావు? ఎవరిని తీసుకొని వచ్చినావు వెనక్కు? నువ్వు తెచ్చింది ఆ జరిగింది వాస్తవమన్నా తప్పన్నా ఒప్పుకోవాలా? ఒకవేళ వాస్తవం అయితే ఎంతమందిని తెచ్చామన్నా చూపించాలా? అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని కొంత అక్కడక్కడ వినిపిస్తుంది. ఇంకా కొంచెం టైం ఇస్తాం పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకు ఇప్పుడే వాళ్ళే ప్రశ్నించని? నేను ఎందుకు ప్రశ్నించాలి? ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఆయన అభిమానించిన వాళ్ళే ప్రశ్నిస్తారు. ఆయనకే వదిలిపెడతాంలే టైము. ఆయన అభిమానులకు ఎవరైతే ఆయన బాగా నాయకత్వం ఉంటుందని చెప్పి కోరుకున్నారో ఇంకొంచెం టైం వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళంతకు వాళ్ళే ప్రశ్నించని. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా కొంత మహిళల పట్ల కూడా మనం గండికోట అనే కాదు ఇతరత్ర ప్రాంతాల్లో కూడా చిన్నారుల పైన దాడులు జరుగుతున్నాయి. ఏదైతే స్త్రీ శక్తి యాప్ ఏదో ఒక యాప్ కూడా కొత్తగా తీసుకొచ్చారు, కానీ ఎక్కడే కానీ అది అమలు కాలేదన్నటువంటి భావన వినిపిస్తుంది. మహిళలపై కూడా దాడులు జరుగుతుంది. ఎలా చూడండి? అనవసరమైనటువంటి జెడ్పీ చైర్మన్ అనుకుంటా, దాని పేరు హరిత హరిక ఆమె పైన దాడి జరిగింది. అదే చెప్తాండే కదా, వీళ్ళు దాడి చేస్తారు, బీసీ మహిళల మీద వీళ్ళు దాడి చేస్తారు. మహిళలకు అందరినీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగౌరవపరుస్తుందని మాట్లాడతారు. వీళ్ళ తెలుగుదేశం పార్టీ లీడర్ కూర్చొని నా పక్కలో పండుకోవాలని చెప్పి అడుగుతాడు. మళ్ళా నెపం ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రచారం చేస్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి వాడు కిరాక్ వాడు మాట్లాడేటువంటి మాటలు, ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ట్రూప్ అంతా ఆమె రోజాని ఏ రకంగా మాట్లాడుతున్నారని మీరు చూశారు. నిందలు మా మీద వేస్తారు. మా వాళ్ళు పొరపాటు ఒక మాట మాట్లాడితే నల్లపరెడ్డి ప్రసన్న అయితే మాట్లాడి ఇంటి మీద పోయి దౌర్జన్యం చేశారు. మరి మీరు మాట్లాడిన దాన్ని ఎవరి మీద దాడి చేయాలా? అన్నాడే అనుకో, నువ్వు దాడి చేసినావు, నీకు దాడి చేసే హక్కు ఏముంది? ఆయన అంటే నువ్వు మాట్లాడలే అంటే మీద కేసు పెట్టు. ఆయన ఇంటి మీద పోయి దౌర్జన్యం చేసుకొని ఇల్లంతా పగలగొట్టి దౌర్జన్యం చేయమని చెప్పి నీకు చెప్పారా? శాంతి భద్రత నువ్వు కదా కాపాడాల్సింది. మళ్ళీ అదే రకంగా నీకు నువ్వు ఒక మాట అన్నావంటే నువ్వు అన్నటువంటి నీ కిరాక్ అని పేరు ఏం పేరు? కిరాక్ ఆర్పి ఏమేమి మాట్లాడినా మీకు చూడలేదా? ఎంతమంది నీ కంప్లైంట్ ఇస్తా, కంప్లైంట్ ఇచ్చి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళ మీద మీరు పోయి పడినారా? మహిళల మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు నీకు హిందూపురంలో జరిగినటువంటి సంఘటన ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలే? నా 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు శాసనసభకు వెళ్ళడం లేదు? ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సినటువంటి ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున ఉండడం వల్ల వాటి పరిష్కారం చేయాలంటే ఆ యొక్క హౌస్కి పోయినప్పుడు ఆ సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వం మేము. మీకు ప్రతిపక్ష హోదా కల్పించే అవకాశమే లేదే. నీకు స్ట్రెంగ్త్ బట్టి ఇప్పుడు దీంట్లో 2 కారణాలు, 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి 10% సీట్లు వచ్చినటువంటి వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది చట్టంలో ఉంది. బట్ ఆ రోజు ఊహించలే వాళ్ళు. 40% ఓటింగ్ ఉండేవాళ్ళు కూడా 10%కి రావచ్చేమో అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు. మినిమం ప్రతిపక్ష హోదా అంటే 10% ఓటింగ్ ఉండాలి. ఎవరైనా కూడా మనం చేసేది జనాభా ప్రతిపాదనే కదా. 10% సీట్లు అనుకునేది వాళ్ళు పొరపాటు పెట్టిండొచ్చు ఆ రోజు రాజ్యాంగంలో. బట్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ? 40% ఆఫ్ ఓటింగ్. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా అంటే 175 అసెంబ్లీలు ఉన్నాయి, 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఎవరి మధ్య పోటీ జరిగింది? ఏదర్ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ గెలవన్నా గెలిచింది 170 సీట్లలో కొన్ని సీట్లు, లేకుంటే ఓడిపోయినా కూడా సెకండ్ పార్టీ ఎవరు? మరి ప్రతిపక్షం ఎవరు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎవరు? మీరు చెప్పండి నాకు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎవరి మీద వాళ్ళు గెలిచినారు? మరి ఎవరు ప్రతిపక్షం ఎవరు? మరి ఈరోజు ప్రతిపక్షాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందా లేదా? మరి నువ్వు గౌరవించకుండా ప్రతిపక్షాన్ని ఆ హోదా ఇవ్వకుండా, ఆ సమయం ఇవ్వకుండా మేము కూర్చొని నువ్వు రా, మేము హేళన చేస్తాం, మేము నిన్ను ఏదో చేస్తామంటే ఏం అవసరం? నాకు పోవాల్సినటువంటి అవసరం. ముందు మీరు కూడా అదే విధంగా అవహేళన చేశారు కదా. అచ్చెన్నాయుడును అవహేళన చేశారు, రోజా కూడా అవహేళన చేసింది. ఇట్లా కొన్ని సందర్భాల్లో ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం ఇచ్చి దాదాపు 2,80,000 కోట్లు డైరెక్ట్గా ఎటువంటి అవినీతి లేకుండా జనం చేతికి డబ్బులు ఇచ్చి పోర్ట్లు కట్టి మిగతా స్కీములన్నీ చేసి స్కూల్స్ అన్నీ డెవలప్ చేసి హాస్పిటల్లో ఎవరికి కూడా వైద్యం ఇబ్బంది లేకుండా ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినా కూడా ఇటువంటి అభియోగం వల్లనే కదా అధికారం పోయింది. అధికారం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోంచి అధికారం ఎందుకు పోయింది చెప్పు? ఇటువంటి కొన్నిసార్లు కొన్ని చిన్నవి జరిగినాయి, కొన్ని వాళ్ళు చిన్న జరిగిందని ఎక్కువ మ్యాగ్నిఫై చేశారు. తప్పు చేస్తామని భావించే కదా మరి ప్రజలకి ఇంత మేలు జరిగిన ఎందుకు ఓడగొట్టారు? సో నువ్వు చేసే పని ఏంది? ఇప్పుడు ఆయన అంత మేలు చేసినాడు, మేలు చేసిన దానికే ఇది జరిగితే నువ్వు చేసేటువంటి దానికి ఈరోజు నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయకుండా మోసం చేసి ఇంత చేసి మళ్ళీ ఇంత అరాచకాలు చేస్తా అంటే నీ పరిస్థితి ఉంటుంది రేపు. ఆలోచన చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంది? ఇటువంటి చిన్న సంఘటన ఒకటి చూపించి ఈయన అన్యాయం చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, తప్పు చేస్తాడు ఆ రోజు నువ్వు చిత్రీకరించడం వల్లే కదా. మరి ఈరోజు నువ్వు చేసే పని ఏంది? నువ్వు ఎట్టొస్తావు మళ్ళీ అధికారంలోకి? వాళ్ళు బుద్ధి ఉండాలి, ఆలోచన చేసుకోవాలి వాళ్ళు. అయ్యా అంత గొప్ప పరిపాలన ఇచ్చి అంత నేరుగా ప్రజలకు
హెల్ప్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి వస్తే ఈరోజు ఏమి చేయనటువంటి మనకు ఈ రకంగా చేస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు పని చేయాలా? అది మర్చిపోయి ఈరోజు ఈ రకంగా చేస్తానంటే ప్రజలు సమాధానం చెప్తారు. అన్న నేను విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నా సూటిగా. ఇప్పుడు మీరు ఆ రోజు పులివెందుల ప్రాంతానికి నీరు అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో గడ్డం పెంచుకున్నారు, ఎంటుకలు ఇచ్చారు విపరీతంగా. మీరు అనుకున్నట్టుగా విధంగానే మీ ఆకాంక్షలకు అనుగుణంగా కూడా చంద్రబాబు మీకు పెద్దపీట వేసి మీ ప్రాంతానికి నీరు అందించారు. సో తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారనేది కొత్త ఆరోపణ పక్కన పెడితే, ప్రధానంగా ఇప్పుడు పార్టీలు నాకు తెలిసి నేను జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి అంటే రాజశేఖర రెడ్డితోనే డైరెక్ట్ విభేదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వేంపల్లిలో సతీష్ రెడ్డి అనే విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది గతంలో ఉన్నటువంటి వాదన కూడా. అయితే నేనేమంటానంటే ఇక్కడ పార్టీలు 6 పార్టీలు మారిన వ్యక్తులు కూడా మిమ్మల్ని విమర్శిస్తుంటే ఏమనుకోవాలి? నోరుంది కదా అని కొంతమంది మాట్లాడతారు. నేను పార్టీ మారేదానికి అందరి అనుమతి తీసుకొని అందరికీ నేను చెప్పి ఎవ్వరు కూడా ఇంతవరకు ఈ 2-3 రోజుల నుంచి లోకేష్ ఏదో ఇన్స్టిగేట్ చేస్తే మాట్లాడేవాళ్ళు తప్పితే ఇంతవరకు ఎప్పుడే కానీ నేను పార్టీ మారినాను, నేను తప్పు చేస్తాను అనేటువంటి వ్యక్తి లేడు. అవును, లోకేష్కు మీకు ఎందుకంత పగ మీ మీద? అది లోకేష్ని అడగాల. నా మీద పగ ఎందుకో లోకేష్ని అడగాలి, దాన్ని ఆయన చెప్పుకోవాలి. నేను అడిగితే నేను ఏం చెప్తా? అంటే లోకేష్ కూర్చొని ఆయన నాతో ప్రవర్తించినటువంటి తీరు వల్ల నాకు నచ్చక నేను బయటకు వచ్చిన. ఆయనలో నాకేం నచ్చలేదు, ఆయన పోయి అడగండి మీరు. ఇప్పుడు నన్ను అడిగే బదులు ఏం తప్పు చేసినాడు ఆయన? మీ పార్టీని 27 సంవత్సరాలు మోసినాడు, మీ పార్టీకి అకుంఠితంగా చేసినాడు, మీ పార్టీ వల్ల జైలుకు పోయినాడు, మీ పార్టీ వల్ల అన్ని రకాలుగా నష్టపోయినాడు. ఎందుకు అటువంటి వ్యక్తి మీరు దూరం చేసుకుని ఆయన అడగండి మీరు. ఆయన ఏం సమాధానం చెప్తాడో వాళ్ళని సిద్ధమంటే నేను వస్తాను. ఒకవేళ నన్ను ఏమైనా తప్పులు పెడితే నాలో తప్పు చూపిస్తే దాన్ని నేను రీజాండర్ ఇస్తాను. లోకేష్ మీ పట్ల వ్యవహరించిన తీరు ఏదైనా చిన్న ఉదాహరణ చెప్పగలరా? స్పష్టంగా మీటింగ్ జరిగేటప్పుడు ఒక సందర్భంలో లాలుచి పడేటువంటి నాయకులు అందరూ మాట్లాడతారు, కూర్చోండి అని అన్నాడు. ఇప్పుడు లాలుచి పడ్డాను కదా, అదే నాకు అర్థం కాలేదు. ఎవడు లాలుచి పడ్డాడు, ఎవరితో లాలుచి పడ్డాడు, దేని విషయం మాట్లాడాడు? అదే మాట నేను అడిగిన ఆ మాట అడిగి చాలా కోపడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకేం సమాధానం లేదు. సరే ఏదో ఆ అబ్బాయికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదేమోలే అన్నాడు. పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉండారు కదా, అరే ఒకసారి ఎక్స్క్యూజ్ చేస్తాం దాన్ని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సంఘటనలు నాకు చెప్పినాడు. ఇట్లా అన్నాడు, చంద్రబాబు నాయుడు ఇట్లా అన్నాడు అని. లోకేష్ అనింది సరే, అతనికి అనుభవం ఉందో లేదో, అతను మనకేమి చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి పెద్దగా సీరియస్గా తీసుకోలే. కానీ చంద్రబాబు నాయుడు మనసులోనే కొన్ని ఉన్నట్లు నాకు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల ద్వారానే తెలిసినాయి. బీటెక్ రేవికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని జరిగినాయి. జరిగిన తర్వాత ఆ విషయాలనే వాసుకు చెప్పా. ఎందుకు రిజైన్ చేసామంటే ఇదో పలానా ఆయన చెప్పినాడు, ఇట్లా చెప్పినాడు, ఇది కనుక్కో ఆయన అడిగి ఏమి నేను తక్కువ చేసినా, నేను ఏమి ఇబ్బంది చేసినా, ఎప్పుడు ఎందుకు ఈ రకంగా మాట్లాడి చెప్పు, దానికి నువ్వు రీజన్ ఇస్తే నేను ఉంటాను పార్టీలో అని చెప్పిన. వాళ్ళు రాలే. సో ఈరోజు వాసు సమాధానం చెప్పాలి దానికి. అందరూ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే, నాకు చేరవేసింది వాళ్ళే, చంద్రబాబు నాయుడు ఇట్లా అన్నాడని చెప్పిన వ్యక్తులు వాళ్ళే. ఆ చెప్పింది కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పినారు. అయిపోయిన తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను వద్దు, ఇంకా పార్టీకి మీకు నమస్కారం, మీకు ఇటువంటి అభిప్రాయం ఉంటే ఈ పార్టీలో కొనసాగడం అనవసరం కదా. ఇప్పుడు మీరున్నారు, నా దగ్గర పనిచేస్తారు, లేకుంటే మీరు ఆర్టీవీలో పనిచేస్తారు. ఆర్టీవీలో ఉన్నటువంటి యజమాని నీ మీద నమ్మకం లేదని చెప్పి నీకు తెలిస్తే నువ్వు దాంట్లో పని చేస్తావా? ఒకవేళ గత్యంతరం లేకుంటే పని చేస్తావు. ఒక నీకు ఆత్మాభిమానం ఉంటే ఏం చేస్తావు? బయటకు వచ్చేస్తావు. నేను అట్లే చేసినప్పుడు వేరే వాళ్ళు వచ్చి అడిగినారు, ఎందుకు బయటకు పోతున్నావు అని అడిగినారు. అయ్యా పలాని కారణము, పలానా ఆయన పలానా సందర్భంగా ఇట్లా అన్నాడు, ఎందుకు అన్నాడు కనుక్కో అని చెప్పిన. సమాధానం లేదు, బయటకు వచ్చిన. అవతల వ్యక్తి అన్నేళ్ళు పోరాడినా కూడా ఒక 4 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్న తర్వాత ఎందుకు మీరు పొలిటికల్గా ఎన్ని రోజులు వర్క్ చేసిన వాళ్ళు రాకూడదా, మీ ఎక్స్పీరియన్స్ మాకు ఉపయోగపడుతుంది కదా, ఈ ప్రాంతాన్ని అంతా డెవలప్ చేస్తాము, ఫ్రెండ్స్గా ఉందామన్నాడు, స్నేహస్తం అందించినాడు, వచ్చిన. ఏం తప్పు చేస్తా దాంట్లో? నీ పార్టీని వదిలిపెట్టిన 4 సంవత్సరాల తర్వాత
నీ పార్టీని వద్దనుకున్నావు, నీ పార్టీ నుంచి బయటకు వచ్చినా 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా, ఖాళీగా ఉన్న తర్వాత ఇంకొక పెద్ద మనిషి కూర్చొని ఎందుకన్నా మీరు మీ యొక్క అనుభవము మీ కథ అందరము ఈ ప్రాంతానికి ఈ కథకు అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది, మీరు రండి మనమంతా గతమంతా వదిలిపెట్టేసుకొని ఫ్రెష్గా చేద్దాము, మీకు భవిష్యత్తు ఉంటుంది, ఈ ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది, అంతా జరుగుతుందంటే పోయినా నేను దాంట్లో తప్పేముంది దాంట్లో. ఇక్కడ పులివెందులలో కావచ్చు అతను ఇతరత్ర ప్రాంతాల్లో కూడా కొంతమంది టీడీపీ నేతలు వైసీపీతో సన్నిహితంగా ఉంటారండి. అటువంటి వాళ్ళే ఈరోజు ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా చేశారో వాళ్ళ మీద నిందలు లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడుకు నా వల్ల డైరెక్ట్గా ఏం లేదు. ఇక్కడటువంటి కొంతమంది పోయి ఆయన మైండ్లో ఆ విషయం ఎక్కించుంటేనే కదా, ఆ విషబీజం ఎక్కించుంటేనే కదా ఆయనకు చేసేది. ఈడ వీళ్ళ ప్రాపకం కోసము, వీరికి ఎవరికో అవకాశం రావాలనే దానికోసము, వీళ్ళ బెనిఫిట్ల కోసము, లేకుంటే ఇక్కడ ఎవరో ఎదుగుతున్నారేమో వాళ్ళని అంచాలనే దానికోసం వీళ్ళు చేసినటువంటి విష ప్రయోగమే అది. అదే ఆయన తెలుసుకోలేక పడినాడు. పడిన తర్వాత వెరీ గుడ్, నీ దారి నీది, నా దారి నాది. ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది, నేను బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒక వెంట్రుకంతా కూడా బాధపడడం లేదు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన దానికి. ఇంత నమ్మకం లేనటువంటి వ్యక్తుల దగ్గర 27 సంవత్సరాల నుంచి సేవ చేస్తే నేను సిగ్గుపడుతున్నా. ఈ 1 సంవత్సరంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించేటువంటి పరిస్థితి చూస్తే గర్వపడుతున్నా. ఏం కావాలి నాకు? రాజకీయ శత్రువు గౌరవిస్తాను కదా. నేను 27 సంవత్సరాలు నేను అతనితో విభేదించినా కూడా నన్ను ఇంత అత్యంత గౌరవం. రాజారెడ్డి కేసులో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, వివేక హత్య కేసులో నేను లేను ఎక్కడ కేసులో మీరు లేకపోవచ్చు. బట్ నేనేమంటున్నాను, నాకు ఇప్పటికీ గుర్తుంది రాజారెడ్డి హత్య కేసులో మీరు అప్పుడు పార్టీ కార్యాలయం కడుతుంటే ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా కోల్దొచ్చారు. జరిగిన అన్నీ ఎదుర్కొన్నాము. ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు చంద్రబాబు నాయుడు గారి కోసం నేను పడినా కూడా నా యొక్క నిజాయితీని గుర్తించకుండా ఎవడో పనికిరాని చౌకబార వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం చేసేటువంటి కొన్ని ప్రచారాలు నమ్మి నా మీద సరైనటువంటి మనస్తత్వం లేనప్పుడు వచ్చేస్తే బయటికి. ఎందుకు వచ్చావు అన్నప్పుడు కారణం చెప్పింది కూడా ఎవరికో కాదు, వాసుకే చెప్పిన. వాసు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎందుకు సార్ బాధపడుతున్నాడు, నువ్వు ఎట్లా పోతున్నాడు, ఇట్లా ఎందుకన్నాడు వాసు, పలానా ఈ వ్యక్తితో ఇట్లా అన్నాడు, ఎందుకన్నాడు కనుక్కో చెప్పు అన్న. సమాధానం లేదు, వచ్చేస్తా బయటికి. అవును, టీడీపీని వీడి అధికారం ఇంకా 4 ఏళ్ళు ఉంది, కానీ కొంతమంది వ్యక్తులు టీడీపీని వీడి వైసీపీ వైపు చూడడాన్ని ఎలా చూడాలి? ప్రధానంగా పాలకొండరాయుడు అంటే మీతో పాటు టీడీపీని మీరు చెప్పింది ఎట్లా? టీడీపీ అధికారంలో ఉండి కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వలస రావడం అంటే నేనేమంటానంటే 30 ఏళ్ళ నేను టీడీపీ ప్రతిపక్షం వచ్చినప్పుడు నేను బయటకు వచ్చినా మిమ్మల్ని అంటలేదు. ఇప్పుడు ప్రధానంగా పాలకొండరాయుడు అంటే అంతే కదా. ఇప్పుడు ఒక చరిత్ర. నువ్వు ఈ జిల్లా రాజకీయాల్లో చూడు, రమేష్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు డోర్ టు డోర్ ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ తిరిగి ఇన్నిళ్ళు తిరిగినారు. ఒక పెద్ద కుటుంబము, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ప్రతి 2004 నుంచి కంటిన్యూస్గా ఆయన కంటెస్ట్ చేస్తాను. 1999 నుంచి అనుకుంటాను ఆయన కూడా కంటెస్ట్ చేస్తానే ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చినావు. నువ్వు లేదనుకో, ఆయన తీసేయాలనుకో ముందే తీసేయచ్చు కదా. ఎలక్షన్ల నామినేషన్ వరకు నువ్వు అతను లాక్కొని వచ్చి లాస్ట్ మినిట్లో కూర్చొని అతను టికెట్ ఇవ్వకుండా పోవడం ఏంది? తప్పు కదా అది. లింగారెడ్డి ఉన్నాడు ప్రొద్దుటూరులో, ఎప్పటి నుంచి ఉంటాడు లింగారెడ్డి? మరి లింగారెడ్డిని తీసుకొని ఇంకొకరి టికెట్ ఇవ్వడం ఏంది? తప్పు కదా. సో అంటే ఈరోజు ఈ బాలసుబ్రహ్మణ్యం కూర్చొని అతనితో డబ్బులు ఖర్చు పెట్టించినారు, రాజంపేట టికెట్ అన్నారు, నిలబడి డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఈరోజు ఇతనికి పెత్తనం కాకుండా ఇంకోని కూర్చొని పెత్తనం ఇచ్చినారు. సో బాధపడి బయటకు వచ్చినాడు. అధికారం ఉన్నా కూడా ఇటువంటి వ్యక్తులతో ఉండకూడదని బయటకు వచ్చినాడు. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి అడగండి ఎందుకు బయటకు వచ్చినాడు, ఏమేమి బాధలు పడ్డాడు అని చెప్తాడు. సో ఇది ఈ పార్టీలో నిజాయితీ పరులకు స్థానం లేదు. వీళ్ళ అవసరం కోసము వీళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేకుంటే వీళ్ళకి చాడీ చెప్పేవాళ్ళు, లేకుంటే వీళ్ళకి వంగి దండాలు పెట్టేవాళ్ళు కావాలా? ఆ ఆత్మగౌరవం ఉండేవాళ్ళు, లేకుంటే నిజాయితీగా ఉండేవాళ్ళు, నిక్కసుగా ఉండేవాళ్ళు వీళ్ళకి సరిపోదు. కాబట్టి బయటకు వస్తుంటారు. మీరు చెప్పింది బాలసుబ్రహ్మణ్యం విషయంలో అదే జరిగింది. ఇంకా 4 సంవత్సరాల అధికారంలో ఉన్న ఎవరైతే ఇన్ఛార్జిగా ఉండాలో అతను బయటకు వచ్చినాడంటే కారణం ఏంది? అందులోనూ వాళ్ళ తండ్రి చనిపోతే రాకూడదు. సమకాలీనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి పాలకొండ అనారోగ్యంతో ఉంటే
నువ్వు సుండుపల్లిలో పర్యటనకు వచ్చావు. సుండుపల్లి పర్యటనకు వచ్చినప్పుడు కనీసం పాల్గొన్నాడు, ఇక్కడ ఉన్నాడు అన్నటువంటి భావన లేదన్నది కొంత బలిజ సామాజిక వర్గంలో కూడా కొంత తుడిచివేస్తున్నటువంటి అంశం. ఎవడైనా ఆయన యూస్ అండ్ త్రో. చంద్రబాబు నాయుడు గారు యూస్ అండ్ త్రో. ఆయనకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడు, అవసరం ఉన్నప్పుడు ఇసిరి పక్కన వేస్తాడు. అది ఎంత తొందరగా గ్రహిస్తే అంత మేలు. నేను గ్రహించడానికి 27 సంవత్సరాలు పట్టింది. బాలసుబ్రహ్మణ్యం గ్రహించడానికి కొన్ని నెలల లోపలనే గ్రహించాడు ఆయన. ఒక చిన్న విషయం ఇక్కడ ఇటీవల కాలంలో మీరు ఒక చిన్న మాట నాకు ప్రెస్ క్లబ్లో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు రెచ్చగొట్టే స్థాయిని తీసుకొచ్చారు. ఆ సందర్భం ఎందుకు వచ్చింది అసలు? ఈరోజు అదే కదా ఈరోజు జరిగేటువంటి విషయం ఏముంది. మీరు చూసినట్టయితే నేను లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వ్యక్తిగతంగా ఏం లేదు. నేను ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి. నా పార్టీ కార్యక్రమాలు నేను చేస్తా. నా లీడర్ని ఎవరైనా హేళనగా మాట్లాడినా, లేకుంటే నన్ను హేళనగా మాట్లాడినా, దౌర్జన్యపూరితమైన మాటలు మాట్లాడినా నేను ఖండిస్తా. ఫస్ట్ థింగ్ ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి. రెండోది నేను ఈ భారతదేశంలో స్వేచ్ఛ కోరుకునేటువంటి ఒక వ్యక్తి. నా హక్కులకు భిన్నంగా నా ముందర కూర్చొని నువ్వు ఎట్లంటే అట్లా శాసిస్తాను నేను పడే వ్యక్తిని కాదు. నేను తిరబడి మాట్లాడేది నీకు నచ్చలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్న లీడర్లకు అందరికీ తెలుసు నేను మాట్లాడేదంటూ నిజాయితీ ఉంది, నేను మాట్లాడేదంటూ వాళ్ళు తిరిగి నన్ను అనేదానికి ఎటువంటి అవకాశం లేదని. అందుకే అందరూ గమ్మ ఉన్నారు. ఎవడే కానీ ఇంతవరకు రిప్లై కూడా ఇవ్వలేదు కదా. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఎందుకు వస్తుండే రిప్లైలు? పై నుంచి ఆయన భరించలేకున్నాడు. ఇది చాలా ఎక్కువైపోయింది, ఇంకా నన్ను చాలా తీవ్రస్థాయిలో విమర్శిస్తానని చెప్పి పని కట్టుకొని ఆయన నుంచి మనిషికి ఫోన్ చేసి చెప్పుకుంటే వాళ్ళు వస్తున్నారు. అర్థమవుతుంది కదా నీకు. యూ డోంట్ నీడ్ అన్ ఎవిడెన్స్ ఫర్ దట్. దానికి ఒక సాక్ష్యం కావాలన్నా. నువ్వు చెప్పు, నేను విమర్శించడం ఎప్పటి నుంచి విమర్శిస్తాడా? మరి ఆ రోజు నుంచి అందరినీ అంటారు. చెప్పేది తప్పు చేసాం. మీ చెల్లెలకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఎవరైనా పూట భోజనం పెట్టారన్న వాక్యం కూడా. ఇప్పుడు ఏమైనా ఉండే చాలా సమస్యల మీద నేను పోరాడుతూనే ఉండా, వాళ్ళని మాట్లాడుతూనే ఉండా, విమర్శిస్తూనే ఉండా. నేను విమర్శించేటప్పుడు ఇక్కడ నుంచి ఎందుకు స్పందన రాలేదు? నేను ఒకవేళ నేను తప్పు మాట్లాడచ్చు కదా. వీళ్ళు ఎవరైనా ఏదైతే సతీష్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు, ఆయన అంటే భయమా లేదంటే బంధు పీడిత అని నేనే ఐటమ్ ఇచ్చాను ఇక్కడి నుంచి. నాకు చిన్న అంశం అంటే బంధు ప్రీతి అంటే నా బంధువు కావచ్చు, మిగతా వాళ్ళందరూ నా బంధువులు కాదు కదా. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇళ్ళ వాసును ఒక్కనే కాదు. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ వాసు ఆర్ వన్ ఇండివిజువల్ పర్సన్. ఐఎమ్ ఆస్కింగ్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఉన్నారు కదా నాయకులు. నరసింహారెడ్డి గారు ఉన్నారు, వరదరారెడ్డి గారు ఉన్నారు, లేకుండా అంటే ఆదినారెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. నేను మాట్లాడుతాను ప్రతిరోజు చూస్తున్నారు కదా. భూపేష్ ఉన్నాడు, అందరు ఉన్నారు. ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడే ఈరోజు ఎందుకు మాట్లాడుతుండ్రు? నేను మాట్లాడదంటే ఏ తప్పు ఉంది? ఇదో పలానా సెంటెన్స్ చూపించి ఈ సెంటెన్స్ నువ్వు ఎందుకు మాట్లాడని అడగచ్చు కదా నన్ను. ఒక సంవత్సరం తర్వాత ఈరోజు కూర్చొని అందరూ మాట్లాడేదానికి కారణం ఏంది? దాన్ని బట్టి మీకు అర్థం కావాలా. దిస్ ఈజ్ ఆల్ ఆర్కెస్ట్రేటెడ్ బై పైన ఒకడు కూర్చొని మీరు మాట్లాడడం లేదు, మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి మాట్లాడుతుండ్రు. వాళ్ళు చేసే ఆరోపణలు ఏంది? పసలేని ఆరోపణలు. ఏమని మాట్లాడుతుండ్రు? నువ్వు కాళ్ళకు దండం పెట్టావు కదా చంద్రబాబు నాయుడుకు, అప్పుడు రాముడు ఇప్పుడు రావణుడా? ఇదే కదా మాట్లాడేది, ఇంతే కదా మాట్లాడేది. నేను దానికి అదే చెప్తాండా. నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ఎట్లా తిట్టినాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాడు? నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ఫస్ట్ నన్ను విమర్శించే వాళ్ళకి దీనికి సమాధానం చెప్పమని చెప్పు. ఒక స్వార్థం కోసం, పదవి కోసం. కానీ నేను మాట్లాడేది నా ఆత్మగౌరవం కోసం. నేను పదవి కోసం ఏముంది? నేను అపోజిషన్ పార్టీలో ఉంటాను, పదవి ఏమొస్తుంది నాకు? నేను పోరాటం చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడు నాకు చెప్పు? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏమిస్తాడు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవుతాడా లేదా ఏం కథ అయినా కానీ 5 ఏళ్ళు నేను పోరాటానికి నేను సిద్ధపడినా కదా. జగన్మోహన్ రెడ్డి నాకు మెప్పిస్తే ఇప్పుడు నాకు ఏమిస్తాడు చెప్పు నాకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమిస్తాడు నాకు చెప్పాలి వీళ్ళంతా. ఇంకో విషయం, ఎందుకు చావు వరకు అంటే మీరు మాట అంటే ఏదో విక్రమార్కుడి సినిమాలో డైలాగ్ లాగా చావు అంటే కాదు. నేను ఆ మాట ఎందుకు మాట్లాడినానంటే ఇటీవల కూర్చొని వాసు కానీ ఆ తర్వాత బీటెక్ రవి కానీ కూర్చొని మాట్లాడేటప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయి, చట్టపరంగానే కాదు తీవ్రంగా పరిణామాలు ఉంటాయి అన్నారు. తీవ్ర పరిణామాలు ఏం చెప్పు నాకు అర్థం కాలే. ఏం తీవ్ర పరిణామం అంటే
తీవ్ర పరిణామం అంటే ఏంది? మీ మీద దాడి చేసేంత అదే కదా. ఇప్పుడు ఆ రకంగా నువ్వు మాట్లాడినప్పుడు ఇక్కడ భయపడలేదు, నేను భయపడను అని చెప్పడమే అది. నువ్వేమన్నా నన్ను భయపడించాలని ప్రయత్నం చేస్తానేమో. సతీష్ రెడ్డి అంటే నాట్ ఓన్లీ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ద వెరీ అది వాళ్ళ స్ట్రాంగ్ పర్సన్ అంటే చెప్పేది అటువంటి మాట వాళ్ళు మాట్లాడినప్పుడు నేను దానికి రిప్లై ఇవ్వకుండా ఉంటే నేను భయపడినోని అంటే ఉండాలి, దాంట్లో చేతగానన్నా ఉండాలి. ఇప్పుడు నేను గౌరవించినప్పుడు మీ ఎప్పుడే కానీ మీ జోలికి మాట్లాడకుండా ఉన్నప్పుడు నువ్వు గౌరవంగా ఉండాల్సిన బాధ్యత మీది. మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన దానికి నువ్వు ఫలాని మాట్లాడినావు, ఇది ఎందుకు మాట్లాడినావు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మాట్లాడితే పర్వాలే. నేను తీవ్రంగా పరిగణిస్తామంటే ఏం చేస్తావు నువ్వు? అదే మన రమేష్ మీద జరిగింది, ఇప్పుడు నిన్ను చేస్తాను, నువ్వు గమ్మగుడు లేకుండా నీ మీద పడతామనే కదా అర్థము. దానికి నేను చెప్పిన నువ్వు మహా అయితే కన్నా ఈరోజు నా దగ్గర సెక్యూరిటీ లేదు కాబట్టి చేస్తావు, ఏమవుతుంది? ఒకవేళ చేయాలనుకుంటే అంతే కదా, నీ బెదిరింపులు అంతే కదా. ఒకవేళ నిజంగా చేయలేదనుకో తాటాకు సప్పుడు, చేశారనుకో సెకండ్ జరుగుతుంది అంతే. అంటే దెబ్బకు దెబ్బ. ఇప్పుడు జరిగితే ఇది, లేకుంటే అది. నువ్వు చేయలేదనుకో నీ ఉత్తర ప్రగల్భాలు లేకుండా అంటే దాని ఏదో ఆకురవుడి మాది నువ్వు మాట్లాడేది ఉంటుంది. నిజంగా చేస్తామనుకో పరిణామాలు నేను చెప్పినట్టే జరుగుతాయి. సో మొత్తం మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కానప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటా. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తే మాత్రం తాను ఒప్పుకునే ప్రసక్తి లేదు, ప్రతి దాడికి దిగుతా. ఏదైతే తనను హెచ్చరిస్తున్నటువంటి నేతలకు ఒకటే సమాధానం చెప్తున్నా ఇప్పుడు కూడా నేరుగా, నేను ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపైనే ప్రశ్నిస్తున్నా, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం సహించేది లేదు. ఇంకో విషయం, ఏదైతే కొంత అక్కడక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలు కూడా చాలా తప్పు. నేను ఎందుకు పార్టీని వీడానో అందరికీ తెలుసు. అయితే నా పైన నిందలు వేయడం కానీ నా పైన ఆరోపణలు చేస్తే మాత్రం ఎప్పటికీ సహించబోను. అయితే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఖచ్చితంగా దోషులు ఎవరో బయటపడతారు. కానీ చంద్రబాబు మాత్రం ఏదైతే గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాత్రం అడ్డంగా దొరికిపోయారు, అందుకే అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు టార్గెట్ చేసుకొని జగన్ను అరెస్ట్ చేయాలన్నటువంటి భావనతో ఉన్నారన్నటువంటి భావన మనతో పట్టినటువంటి మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, వేంపల్లి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.